నూతనానికే స్వాగత ఘనత. Aligas, glorilla మేళవింపు, టిటాక్ శక్తి లోపలే వెలుగు, అస్తాక్ శాంతిం కిరణాల కవచం, సూర్యుడిని ఎదిరించే ధైర్యం. క్యూసెల్తో కొత్త వెలుగు, ప్రకృతి శక్తి నా మదిలో తడుపు. స్టాప్లింగు మంత్రం రోజు ఒకటి, జీవగానమే ఇది ప్రతి నాటి. నా శక్తి రహస్యం, ఒమేగా 2H9 శరీర గీతం. అన్ని మొక్కల ప్రాణ శక్తులే నన్ను నాలోని కొత్తగా మలచెనే. శక్తి రహస్యం, ఒమేగా 2H9 శరీర గీతం. అన్ని మొక్కల ప్రాణ శక్తులే నన్ను నాలోనే కొత్తగా మలచెనే. క్యూసెల్ నా ఆరోగ్య రాగం, నీలోనదే నా నూతన సాగం. ప్రతి పొట్టులో జీవం, ప్రేమ వెలుగు, నీవే నా కొత్త ఉదయం, శుభారంభపు నడుగు.
చేయి పట్టుకొని నడిపించాలని సిద్ధంగా ఉంటారు అప్లైన్ కరెక్టా. మంచి అప్లైన్ చేయి పట్టుకోండి, ఖచ్చితంగా మీకు ఒక సక్సెస్ అనేది వస్తుంది. కరెక్టా. అలాగే కాదు, గ్రాటిట్యూడ్ కూడా, అరే వాళ్ళ టీం వచ్చింది, వాళ్ళకి రికగ్నైజ్ అనేది ఇంపార్టెంట్. రికగ్నైజేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఈరోజు తిరుపతిలోని ఒక ఇత్తనం, అంటే ఈ ఇత్తనం మొలుస్తుందో లేదో తెలియదు, కానీ ఆ ఇత్తనం మీద ఎలాగైందంటే ఈరోజు ఒక బలమైన వృక్షంగా తయారవుతుంది. అలాంటి వృక్షమే మన స్పందన. స్పందన గారికి మన మణిశంకర్ గారు ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు ఈరోజు తెలంగాణ నుంచి. మీ అందరి సమక్షంలో ఇవ్వాలనుకుంటున్నారు. ఏంటిదంటే అది ఒక్క నిమిషం, జస్ట్ తాను సిల్వర్, నేను సిల్వర్, అండ్ సుజాత కూడా సిల్వరే. మీ ముగ్గురు సమానంగా వెళ్తున్నాం. విత్ ఇన్ 1 వీక్ లో మనకి ఇది క్లోజ్ అవుతుంది పాత టార్గెట్. అందరం రెడీగా ఉన్నాం. అయితే నేను ఒకటి వీళ్ళకు అనౌన్స్మెంట్ చేసిన, మీ ఇద్దరు లెవెల్ సిల్వర్ రూబీ నాకన్నా ముందు అయినా వాళ్ళకు 99,999 గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన. అదే విధంగా నాకన్నా 1 డే ముందు అయినా దానికి చాలా చెక్స్ వస్తున్నాయి. వెరీ గుడ్. సక్సెస్ ఐకాన్ ఓకే. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన రా. ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన రా. హృదయనినాదమే తడలు పుట్టించు మరణ మృదంగం, ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివతాండవ నృత్యం, చెడుకొడుకుల తల తెచ్చక మానదులేరా. హ్యాపీ మార్నింగ్ లీడర్స్. ఒకసారి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా చెట్లు ఉన్నాయి. అందులో ఒక చెట్టు నేను కనుగొన్నాను. అది శ్రీగంధం చెట్టు అనమాట. అయితే అతనికి తెలియదు అది. నేను చెప్తే శ్రీగంధం చెట్టు అని చెప్తే అవునా అని చెప్పేసి, అది రెంటెడ్ హౌస్. ఇంతకుముందు ఎవరైతే రెంట్ ఉన్నారో ఆయనకి ఫోన్ చేశాడనమాట. అవునంటే ఆయన వచ్చేసి ఫారెస్ట్ ఆఫీసరు. ఆయన అక్కడ ఆ చెట్టు నాటినాడు, వాళ్ళ ఇంట్లో నాటినాడు అనమాట. ఫోన్ చేస్తే అవును శ్రీగంధం చెట్టు అని చెప్పినాడు అనమాట. అప్పుడు అతను అయ్యో నాకు తెలియదు శ్రీగంధం చెట్టు అని, ఏదో పెద్దగా పెరిగింది, దీన్ని అన్ని క్లీన్ చేసేటప్పుడు దీన్ని కూడా కొట్టిచ్చేద్దాం అనుకున్నాను అనమాట. అంటే అతనికి దాని విలువ తెలియదు. దాని యొక్క వేరు భాగం మాత్రమే లక్షల్లో వెళ్తుందన్నమాట. సో లక్షలు ఖరీదయ్యేటువంటి ఒక వాల్యుబుల్ ట్రీ గురించి ఆయనకు తెలియదు. అలాగే లక్షలు ఖర్చు పెట్టినా జబ్బులు మేలు కాని వారికి మన ప్రొడక్ట్ వాడితే దీని యొక్క విలువ ఏమో తెలుస్తుందన్నమాట. అలాంటి విలువ గల ఎక్సలెంట్ ప్రొడక్ట్ గురించి మనకు వివరించడానికి
ద గ్రేట్ లీడర్ అనేక బిజినెస్ లో ప్లాటినం ర్యాంక్ వచ్చినటువంటి ముక్కుబాల్ రెడ్డి సార్ మనకు రెడీగా ఉన్నారు. సార్ మనం ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్, ముక్కుబాల్ రెడ్డి సార్, ప్లీజ్ వెల్కమ్ అండ్ హ్యాపీ Thank you, మార్నింగ్. Good morning, sir. Radhakrishna. Good morning, sir. Prabhudas from Good morning, sir. Chandur. Jangaya from Good morning, Valia. from Meerpet, Hyderabad. Happy many morning, sir. Vanita Vijayanagaram. Sir, Champion Vijay. Good morning, sir. Durga Prasad from Velugonda. Good morning, sir. Good morning, sir. Paul Reddy. Good morning, sir. Near Gayatri from Good morning, sir. Good morning. This is Sarana GM. morning, sir. Navama Good morning, all of you. Dear friends, మీ అందరి అభిమానం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనం ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఆర్ యు రెడీ? ఎస్ సార్, రెడీ. Great, sir. Thank you very much. Sir, Mukkubal Reddy sir, happy morning, sir. Fight Chandra. Good morning, sir. Good morning. Yes, sir. Yes, sir. ఎవరు కూడా హ్యాండ్ రైస్ చేయకండి. ఇది హ్యాండ్ రైస్ చేసి మీరు క్వశ్చన్స్ అడిగే సెషన్ కాదండి. ఇది చక్కగా సార్ చెప్పే సబ్జెక్ట్ వినండి, ఎందుకంటే దానివల్ల సార్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మధ్యలో. రెండోది, చక్కగా మీ మొబైల్ వివో అని కానీ, ఓప్పో అని కానీ, ఇంకోటని కానీ లేకుండా పేర్లు పెట్టుకోండి సార్, పేర్లు పెట్టుకోండి. ఎస్ సార్, ప్లీజ్ సార్, కంటిన్యూ సార్. అందరికి మొబైల్ ను ఈ ల్యాండ్స్కేప్ మోడ్ లో పెట్టుకోమని చెప్పండి. ఎస్ సార్. మొబైల్ ను అడ్డంగా అండి, నిలువుగా కాకుండా అడ్డంగా పెట్టుకోవాలి. ల్యాండ్స్కేప్ మోడ్ అంటే మీకు అక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. టచ్ చేస్తే మీకు అన్ని కనిపించేవని అడ్డంగా కనిపిస్తాయి. ఎందుకంటే సార్ చెప్పే విషయం అంతా కూడాను స్క్రీన్స్ అంటే మనకి ఆ పీపీటీ అంతా కూడాను ఇదిగో చూడండి, ఇలాగా ఫుల్ లెంత్ లో కనిపించాలి అంటే ల్యాండ్స్కేప్ మోడ్ అండి. మీరు ఇలా పెట్టుకుంటే అలా ఫుల్ గా కనిపిస్తుంది, కాబట్టి సార్ ఆ విషయం చెప్తున్నారు. థ్యాంక్ యూ రవిచంద్ర బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా స్క్రీన్ కరెక్ట్ ఉంది కదా? ఎస్ సార్, ఎస్ సార్. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ముక్కుబాల్ రెడ్డి. మీ అందరికీ నియంగ్ తరపున స్వాగతం, సుస్వాగతం. టీమ్ లైన్స్ ట్రైనింగ్ ఆన్ 18th November 2025. ముందుగా థ్యాంక్స్ మై గాడ్ అండ్ థ్యాంక్ యూ టు మై అప్లైనర్ అండ్ మై ఇంట్రొడ్యూసర్, మై మెంటర్ అండ్ మై వెల్ విషర్ శ్రీ లైన్ NLN ప్రసాద్ గారు. నిజంగా ఆయన తపన, ఆయన మన పట్ల చూపించే ఆ ప్రేమ, అభిమానాలు, అందరినీ డెవలప్ చేయాలన్న ఆ యొక్క దృఢమైన సంకల్పం, నేనైతే చాలా హ్యాపీగా నా అప్లైనరు ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి. నాకు గత 20 సంవత్సరాల్లో చాలా మంది అంటే 2 కంపెనీల్లో అప్లైనర్స్ ఉన్నారు, కానీ ఇలా ప్రతి చోట మన చేయబట్టుకొని నడిపించే గొప్ప వ్యక్తి నాకు దొరకటం నా అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నా. అలాగే టీమ్ లైన్స్, నా తోటి టీమ్ లైన్ ట్రైనర్స్ అందరికి కూడా మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే న్యూయంగ్ మార్కెటింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారికి, మేనేజ్మెంట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి గొప్ప ప్రొడక్ట్ను
మనకు అందించి సో సమాజానికి వారు ఎంతో మేలు చేస్తా ఉన్నారు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ట్రైనింగ్ అబౌట్ క్యూర్ సెల్. క్యూర్ సెల్ గురించి చెప్తూ ఉంటే ఎంతైనా ఇక అది తరగని విజ్ఞానం. అలాంటి విజ్ఞానాన్ని నేను మీతో పంచుకోవటం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈ రోజు ట్రైనింగ్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఈ రోజు మీకు గుర్తుండిపోతుంది. ఈరోజు నేను కొంతమందికి అంటే మనకు ప్యాకింగ్ మారింది. క్యూర్ సెల్ ప్యాకెట్ మారటం వల్ల ప్యాకింగ్ మారటం వల్ల కొంతమంది మన మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అది ఇతర కంపెనీలు కావచ్చు. అంటే మనం డెవలప్ అవుతుంటే ఓర్చుకోలేని కొంతమంది మన మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటికి కూడా ఈరోజు నేను మీ ద్వారా సమాధానం చెప్పాలనుకుంటున్నా. మీ ద్వారా అంటే మిమ్మల్ని చైతన్యం చేయటం వల్ల, ఎందుకంటే ఫీల్డ్లో మీరే కదా ఉండేది. మీరు విజ్ఞానవంతులైతే అది మీకు మీ కుటుంబానికే కాకుండా మరి సమాజాన్ని కూడా అది ఎంతో చైతన్యవంతం చేస్తుంది. అంతేకాకుండా మన మీద ఎవరైతే దాడికి వస్తున్నారో వారికి విజ్ఞానంతోనే మనం సమాధానం చెప్తాం. సో అలాంటి విజ్ఞానాన్ని ఈరోజు మీకు నేను అందివ్వబోతున్నా. ఇది మీకు స్క్రిప్ట్ రూపంలో కూడా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇస్తాను. కాబట్టి ఎవరు కూడా రాయాల్సిన అవసరం లేదు. శ్రద్ధగా కాన్సన్ట్రేటెడ్గా మీరు వినండి. విన్న తర్వాత నేను వెంటనే మీటింగ్ అయిపోయిన తర్వాతనే మీకు స్క్రిప్ట్ కూడా పంపించేస్తాను. ఆ తర్వాత అది చదివి మీరు మంచి కామెంట్స్ అంటే విమర్శనాత్మక కామెంట్స్, మంచి కామెంట్స్ అంటే మీరు అంతటోళ్ళు ఇంతటోళ్ళు అవి కాదు. నేను అలాంటివి నేను ఆశించట్లేదు. అవన్నీ నేను ఆ స్టేజ్ దాటి వచ్చాను. ఇప్పుడు మా మేడం ఉందనుకోండి, మా మిస్సెస్ మంచి విమర్శనాత్మకంగా విమర్శిస్తుంటారు. మీరు ఇక్కడ ఇలా చెప్పారు, ఇలా చెప్పకూడదు, ఇలా ఇక్కడ వాడకూడని పదాలు వాడారు, ఇలా నన్ను అంటే మీటింగ్ అయిన తర్వాత ఒక 5-10 నిమిషాలు నాకు ఈ నరేషన్ ఇస్తుంది అనమాట. సో అలా విమర్శనాత్మకంగా మీరు మంచి కామెంట్స్ పెట్టినప్పుడు మంచి లైన్స్ ద్వారా మీకు మంచి గొప్ప బహుమతి కూడా ఇప్పిస్తాను. కాబట్టి మీరు శ్రద్ధగా ఈ యొక్క ప్రోగ్రామును వినండి. సో ఇకపోతే క్యూర్ సెల్ అనేది మనకు మొత్తము 2 కాంబినేషన్స్తో వచ్చింది. ఒకటి స్టెమ్ సెల్. స్టెమ్ సెల్ అంటే ఏంటి? మన పుట్టుకకు మన బాడీ పెరుగుదలకు కారణమైంది స్టెమ్ సెల్. సో ఈ స్టెమ్ సెల్ అనేది ఇన్ఫర్మేషన్తో వస్తుంది. ఇన్ఫర్మేషన్ అంటే మన మన ఇన్నర్ ఆర్గాన్స్ ఎలా ఉండాలి, అవుటర్ ఆర్గాన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్. అలాగే మెమరీతో వస్తుంది. కొన్ని పుట్టుకతో రావు, తర్వాత వస్తాయి. అవన్నీ కూడా ఆ మెమరీస్తో ఆ ఇన్ఫర్మేషన్తో ఇట్ ఈస్ ద గాడ్. దీనికి డెత్ లేదు. మీరు అర్థం చేసుకోండి. స్టెమ్ సెల్కు డెత్ లేదు. స్టెమ్ సెల్తో మరి ఆ ఇన్ఫర్మేషన్తో పంచభూతాలతో మిళితమై తయారైన బాడీకి మాత్రమే డెత్ ఉంది. ఇన్ఫర్మేషన్కు డెత్ లేదు. ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉంటుంది. అంటే నేను జీవించుండగానే నా పిల్లల ద్వారా అది వెళ్ళిపోతుంది తరాలకు, ఇతర అంటే నా తర్వాత తరాలకి వెళ్ళిపోతుంది. అలా ఆ స్టెమ్ సెల్ అంటే ఏమంటున్నాం మనం? మూలకణం. అంటే మన పుట్టుకకు మన పెరుగుదలకు కారణమైనది. దానికి మరణం లేదు. ఆ విజ్ఞానానికి మరణం లేదు. అది ఎప్పుడు పుట్టిందో, ఎట్లా, అది ఎప్పుడు అంతమవుతుందో కూడా ఎవరికి తెలియదు. ఏ సైంటిస్ట్ కూడా దానికి ఇదిగో ఇప్పుడు పుట్టింది ఈ విజ్ఞానం అని చెప్పే సైంటిస్ట్ ఎవడు ప్రపంచంలో లేడు ఇంతవరకు, రాబోడు కూడా. కాబట్టి ఆ సైంటిస్ట్ కూడా ఆ విజ్ఞానంతో పుట్టినాడే. మనందరం దాన్ని తెలుసుకోగలుగుతామే కానీ దాన్ని ఎప్పుడు ఆది అంతం లేని ఇదనమాట. ఇట్స్ గాడ్. సో అలాంటి అద్భుతమైన స్టెమ్ సెల్ మన బాడీకి అంటే ఆ ఇన్ఫర్మేషన్తో తయారైన పంచభూతాలను ఉపయోగించుకొని తయారైంది మన బాడీ. ఆ బాడీకి మరణం ఉంది, పెరుగుదల ఉంది, ఆ తర్వాత మరణిస్తుంది ఏదో ఒక రోజు. కానీ ఇన్ఫర్మేషన్కు మరణం లేదు అని మీరు అర్థం చేసుకోవాలి. దీన్నే మనం గాడ్ అంటాం. గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్. దీన్నే మనం పూర్వీకులు మన ఋషులు ఏం చేశారంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటే త్రిమూర్తి రూపంగా మనకు ప్రజెంట్ చేశారనమాట. సో దాంతో పాటు
మరి సినర్జిటిక్ బ్లెండ్స్ ఈ యొక్క స్టెమ్ సెల్ నుంచి తయారైందే ఇమ్యూన్ సిస్టమ్, రక్షణ వ్యవస్థ. ఇప్పుడు చూడండి, ప్రతి గుడిలో కూడా మీకు ఏ టెంపుల్కి వెళ్ళినా, విష్ణుమూర్తికి వెళ్తే మీకు హనుమంతుడు ఉంటాడు, శివాలయంకి వెళ్తే అక్కడ చండీశ్వరుడో లేకపోతే నంది ఖచ్చితంగా ఉంటుంది, లేదంటే ఇంకా రుద్రుడో భద్రుడో ఎవరో ఒకరు ఉంటారు. అమ్మవారి టెంపుల్కి వెళ్తే అక్కడ కూడా ఉంటారు అనమాట. సో ఈ విధంగా మనకు రక్షణ అంటే ఒక టెంపుల్లో కూడా ఎట్లయితే రక్షణ అనేది పెట్టారో ఇక్కడ కూడా మన బాడీ కూడా రక్షణ అనేది తయారు చేయడం జరిగింది. అది ఎవరు తయారు చేశారు? మనం తయారు చేసుకునేది కాదు, మన సిస్టంలోనే అది ఏర్పడింది. దాన్నే ఇమ్యూన్ సిస్టమ్ అంటాం, వ్యాధి నిరోధక శక్తి అంటాం, రక్షణ వ్యవస్థ అంటాం. అది ఎప్పుడు కూడా స్ట్రెంగ్తన్ గా ఉండాలి, అంటే బూస్టింగ్ లో ఉండాలి. అది బూస్టింగ్ లో లేకపోతే మరి శత్రువులు మన మీద దాడి చేస్తారు. ఇక్కడ శత్రువులు ఎవరు? వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, పారాసైట్స్, క్యాన్సర్ సెల్స్ నిరంతరం మన మీద దాడి చేస్తూనే ఉంటాయి. మనము ఆ తల్లి ఊమ్లో నుంచి బయటికి వచ్చే క్రమంలోనే ఇక స్టార్ట్ అయింది అనమాట దాడి అనేది. ఆ దాడి నుంచి మనం ఎప్పటి వరకు ఆ దాడిని మనం తట్టుకోవాలి అంటే మనం మరణించే వరకు. మనం మరణించిన తర్వాత కూడా మన శరీరాన్ని కబలించేవి ఆ శత్రువులే. ఎందుకు అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మన ప్రాణాలతో పాటు ఇమ్యూనిటీ కూడా వెళ్ళిపోతుంది, అంటే చనిపోతుంది. అప్పుడు ఇమ్యూనిటీ లేదు కాబట్టి ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, ఈ యొక్క క్యాన్సర్ సెల్స్ మన బాడీని కుళ్ళబెట్టి అసలు ఇక దాన్ని భూమిలో కలిపేస్తాయి. ఒక వారం మెరుగైన ఆ శవాన్ని పట్టించుకోకపోతే అది ఆటోమేటిక్గా భూమిలో కలిసిపోతుంది, తినేస్తాయి ఇవన్నీ కూడా. అంటే మీరు జీవించున్నప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎంత శక్తివంతంగా పోరాడాలో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ మనం ఎప్పటికప్పుడు మన ఆహారం ద్వారా బలోపేతం చేసుకుంటూ ఉండాలి. అలాంటి ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి ఈ అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, అస్టాక్సిన్, బార్లీ గ్రాస్, బ్లాక్ కోష్, ఒమేగా 3, 6, 9 ఇవన్నీ కూడా అద్భుతమైన ఇంగ్రీడియంట్స్. నిజంగా క్యూర్ సెల్ ఫార్ములేట్ చేసిన సైంటిస్టులకు నిజంగా హైయెస్ట్ బహుమతి ఏమైనా ఉందంటే అది నోబెల్ ప్రైజ్. అలాంటి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. అలాంటి అద్భుతమైన క్యూర్ సెల్ను మనకు ఇంట్రొడ్యూస్ చేసిన ఈ యొక్క నియంగ్ వారికి, అలాగే మరి మనందరికీ ఈ క్యూర్ సెల్ని ఇవ్వటమే కాకుండా దాన్ని ప్రజల్లోకి మనం తీసుకెళ్ళటానికి ఒక సిస్టమ్ను జనరేట్ చేసి దాన్ని ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతున్న మన లయన్ ప్రసాద్ గారికి నిజంగా ఐ హ్యాట్స్ అప్ టు యూ. సో వారి అందరికీ మనం ప్రతిరోజు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిందే. సో మన కృతజ్ఞతలను మనం తెలియజేసుకోవాల్సిందే. అలాంటి అద్భుతమైన క్యూర్ సెల్ గురించి మనం ఈరోజు ఒక డిఫరెంట్ వేలో తెలుసుకోబోతున్నాం. ఈ నిజంగా ఇది మీకు ఈ విజ్ఞానం అనేది అందాలి. ఎందుకు అంటే మనకు నవంబర్ 14వ తేదీ మీ అందరికీ తెలుసు బాలల దినోత్సవం అని. అంతేకాదు అది ఇంటర్నేషనల్ డయాబెటిక్ డేగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి వాళ్ళు. ఐక్యరాజ్య సమితి ఒక్కొక్క రోజును ఒక్కొక్క ప్రత్యేక దినంగా పరిగణిస్తా ఉన్నారు. అందులో భాగంగా నవంబర్ 14ను ఈ డయాబెటిక్ డే అని దాన్ని సెలబ్రేట్ చేయటం కాదండి. ఇక్కడ సెలబ్రేషన్ కాదు. మనకు చాచా నెహ్రూ గారు మన ఫస్ట్ ప్రధానమంత్రి పుట్టినరోజును బాలల దినోత్సవంగా మన ఇండియా జరుపుకుంటుంది. అంతర్జాతీయంగా ఈ డయాబెటిక్ డేగా దాన్ని పరిగణించారనమాట. దీని ఉద్దేశం ఏంటంటే ఈ డయాబెటిక్ మీద అవగాహన కల్పించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకోవటం వల్లనే దీన్ని చర్చించుకోవాలి, అవగాహన పెంపొందించుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు డాక్టర్ కావాలి. డాక్టర్ అంటే ఏదో కొంతమందికే అది సొంతం కాదు. విజ్ఞానము ఎవరికి సొంతం కాదు. ప్రతి ఒక్కరు విజ్ఞానవంతులు అవుతేనే ఆరోగ్యంగా ఉంటారు, లేదంటే మనం పేషెంట్గా ఉంటాం. సో ఈరోజు చూడండి, ఇంటింటికి ఒకరు, ఇద్దరు కాదు, నలుగురు కూడా డయాబెటిక్ పేషెంట్లుగా మరి కొన్ని వైద్య విధానాలు పరిగణిస్తా ఉన్నాయి. వైద్య విధానాలు అంటే నేను ఎవరిని విమర్శించాలి, ఎవరినో టార్గెట్ చేయాలని నేను అనుకోవట్లేదు. ప్రజలకు మీ ద్వారా ఇక్కడ ఉన్నదంతా 1000 మంది కానీ, రేపు యూట్యూబ్లో చూసే 1000 మంది కానీ అందరూ కూడా మన డిస్ట్రిబ్యూటర్లని నేను పరిగణలోకి తీసుకుంటున్నా. ఈ డిస్ట్రిబ్యూటర్స్ విజ్ఞానవంతులై మరి ఎవరైతే ఈ సమాజంలో ఈ డయాబెటిక్తో సఫర్ అవుతా ఉన్నారో, లేదు రాబోయే తరాలు
ఇంకా సఫర్ కాబోతున్నదో వారికి విజ్ఞానాన్ని అందివ్వటమే ఇక్కడ ప్రధాన ఉద్దేశం, కానీ ఎవరిని విమర్శించడమో టార్గెట్ చేయటమో కాదు. డాక్టర్లు అంటే ఎన్నో వైద్య విధానాలు ఉన్నాయి. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, న్యాచురోపతి, ఇంకా ఆల్టర్నేటివ్ థెరపీస్, బోల్డ్ అన్ని దాదాపు 1000 రకాల వైద్య విధానాలు ఉన్నాయి. అందరినీ డాక్టర్లే అంటారు. వైద్యం చేసే ప్రతి ఒక్కరిని కూడా డాక్టర్లే అంటారు. సో ఈయననే డాక్టర్ అనాలి, వారినే డాక్టర్లు, వీళ్ళకి తోడు మళ్ళీ ఇంకా డాక్టర్లు పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు. స్పెషలైజేషన్ సబ్జెక్ట్లో స్పెషలైజ్ చేసిన వాళ్ళు ఉల్లిగడ్డ మీద ఒకడు, తెల్లగడ్డ మీద ఒకడు, అల్లం మీద ఒకడు, బెల్లం మీద ఒకడు, ఇలా స్పెషలైజేషన్ కూడా చేస్తారు. వాళ్ళందరినీ కూడా డాక్టర్లే అంటారు. కాబట్టి నేను ఎవరిని, ఏ డాక్టర్ను, ఏ వైద్య విధానాన్ని నేను టార్గెట్ చేయట్లేదు. కాకపోతే ఇప్పుడు కొంతమందికి అపోహ ఉంది. జనాలకు 100% మందికి అపోహలు ఉన్నాయి. మన ప్యాకింగ్ మారేరికి ఏమవుతుందంటే, శత్రువర్గము మీరు క్యూర్సెల్ వాడితే మీ డయాబెటిక్ పెరుగుతుంది, మీరు అలా చాలా మంది పెరుగుతున్నారు అని భయాలు కల్పిస్తా ఉన్నారు. ఇలాంటి భయాలు తొలగిపోవాలంటే నేను నా డిస్ట్రిబ్యూటర్స్కు సరైన విజ్ఞానం ఇవ్వాలి అని నేను నిర్ణయించుకొని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను మీ ద్వారా. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇది శ్రద్ధగా మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత దీని మీద మీ కామెంట్స్ని కూడా ఇవ్వండి. అది మాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు శాంపిల్స్ పేరుతో డయాబెటిక్ను మనం కొలుస్తున్నాం కదా. డయాబెటిక్ అన్నా గ్లూకోజ్ అంటే మీకు అర్థం కావాలి, శక్తి. ఇప్పుడు మనము రకరకాల ఆహార పదార్థాలు, బియ్యాన్ని, కూరగాయలు అన్నీ తెచ్చుకొని ఉడికించుకొని తినే సమయంలో దాన్ని ఏమంటాం, మనం ఏమని పిలుస్తాం, భోజనము అంటాం. అంతేనా? అంతకుముందు భోజనం అనం కదా, వాటిని బియ్యం అంటాం, వీటిని కూరగాయలు అంటాం, ఇటు వంకాయలు అంటాం, ఇటు కందిపప్పు అంటాం. కానీ అవన్నీ కలిపి వంట చేసుకొని ఇక తినబోయే ముందర దాన్ని ఏమంటారు, భోజనం అంటారు, ముందు అన్నారు. అట్లాగే మనం ఎన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నా అవన్నీ కూడా శక్తిగా మారాలి. ఆ శక్తిగా మారి కణాలు స్వీకరించే స్థితిలో ఉన్నప్పుడు దాన్ని గ్లూకోజ్ అంటాం. అర్థం చేసుకోండి, దాన్ని గ్లూకోజ్ అంటాం. ఆ గ్లూకోజ్ ఎంత పరిణామంలో మన బాడీలో ఉందో కొలిసేదాన్నే క్యాలరీస్ అంటారు. అంటే ఆ శక్తిని కొలిసే విధానాన్ని క్యాలరీస్ అంటారు. సో మన బాడీలో ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మన బండికి గేర్ లాంటివి. అంటే మన బండి ఎప్పుడు ఒకే గేర్లో నడవనట్టే మన బాడీలో కూడా గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడు ఒకే లెవెల్స్ ఉండవు. అవి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. ఆ ఎప్పుడెప్పుడు ఈ గ్లూకోజ్ లెవెల్స్ మారిపోతాయి అనే దానికి మీకు కొన్ని విషయాలు చెప్తాను నేను. ఈ విజ్ఞానం మీరు పెంపొందించుకోవాలి. మీరు అధిక క్యాలరీలు అంటే మనకు శక్తిని క్యాలరీలో కొలుస్తామని చెప్పినాం కదా. ఆ అధిక క్యాలరీస్ ఉన్న ఆహారము అధికంగా తిన్నప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. అలాగే మీరు ఏదైనా బాగా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు కూడా మీ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. మీరు పరిగెట్టేటప్పుడు, లేదా జిమ్ చేస్తున్నప్పుడు, ఆటలాడేటప్పుడు, డ్యాన్స్ చేస్తున్నప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. మీరు దీన్ని పరిశీలించుకోవాలనుకుంటే మీరు నిన్న మధ్యాహ్నం తినొద్దు, రాత్రికి కూడా తినొద్దు. ఈ రోజు ఉదయం అంటే ఏదైనా ఒక రోజు గత 2 పూటలా తినకుండా ఉదయాన్నే మీరు వాకింగ్ బాగా స్పీడ్గా లేదు పరిగెత్తండి ఒక 20 నిమిషాలు. అప్పుడు వెళ్ళి ఒక ఏదైనా ఈ యొక్క ల్యాబ్కి వెళ్ళి మీ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. మీ గ్లూకోజ్ లెవెల్ అమాంతంగా పెరిగిపోయింది. ఎందుకు? మీరు పరిగెత్తాలంటే శక్తి కావాలి. ఆ శక్తి ఇచ్చి మిమ్మల్ని రక్షించటానికి మీ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అక్కడ నేను తినలేదు కదా, 2 పూటలు తినకుండా ఇప్పుడు పరిగెత్తుతుంటే నాకు తగ్గాలి కదా అని చాలా మంది అనుకుంటారు. అవన్నీ అపోహలు తొలగించడానికే నేను ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తా ఉన్నా. అప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయో, ఎలా పెరుగుతాయో నేను మీకు చెప్తాను అది కూడా. అలాగే భయం, ఆందోళన, టెన్షన్, డిప్రెషన్లో ఉన్నప్పుడు, బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు కూడా ఈ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అంతే కదండి, మైండ్తో బాగా ఆలోచిస్తున్నప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అది మీ నార్మల్ లెవెల్స్ కంటే 50 పాయింట్ల నుంచి 200 పాయింట్లు, 300 పాయింట్లు కూడా పెరగవచ్చు. అంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సాధారణ స్థితికి వచ్చినప్పుడు, అంటే రిలాక్స్గా ఉన్నప్పుడు మళ్ళీ మీ షుగర్ లెవెల్స్ సాధారణ స్థితికి వచ్చేస్తాయి. షుగర్ లెవెల్స్ అంటే గ్లూకోజ్ లెవెల్స్. షుగర్ మీన్స్ గ్లూకోజ్. మనం సాధారణ వాడుక భాషలో షుగర్ అంటాం దాన్ని. ఉదాహరణకు మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, మీకు ఇష్టమైన అన్ని
తినరు. అప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. లేదు మీ వెంట మీరు దారిన పోతుంటే కుక్కలు వెంటబడ్డాయి. మీరు పరిగెత్తాలి. పరిగెత్తాలంటే మీకు శక్తి కావాలి. అప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మీ పిల్లలకు మెడికల్ సీట్ వస్తుందని ఉదాహరణ చెప్తున్నా. ఆశగా కష్టపడి చదివినరు. దురదృష్టవశాత్తు వారికి రాలేదు. తండ్రిగా ఆ బాధ, వేదన ఉంటుంది కదా! అప్పుడు కూడా మీకు గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మీ బ్యాగో, సెల్ ఫోనో దొంగలు దొంగిలించి పారిపోతున్నారు. వారిని పట్టుకోవటానికి మీరు కూడా పరిగెత్తుతున్నారు. అప్పుడు మీకు శక్తి కావాలి కదా! అప్పుడు కూడా మీ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా మీకు బాగా ఆకలిగా ఉంది. దాదాపు ఒక పూటంతా మీరేం తినలేదు. బాగా ఆకలిగా ఉంది. ఆహారం దొరకలేదు. అప్పుడు కూడా మీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఎలా జరుగుతుంది? మీరేం తినకపోతే గ్లూకోజ్ లెవెల్స్ ఎలా పెరుగుతాయని చాలా మంది కాదండి. నాకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇంకొక మోటివేషన్ కూడా ఉంది. మొన్న నేను ఇదే విషయం కొంచెం టచ్ చేసి వదిలాను. అంటే మీకు ఆకలి అవుతున్నప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి అని 11వ తేదీ నవంబర్ 11వ తేదీ ప్రోగ్రామ్ గత వారంలో నేను చెప్తే ఒక డాక్టర్ గారు వైజాగ్ నుంచి నాకు కాల్ చేశారు. బాలరెడ్డి గారు మీరంటే మాకు చాలా అభిమానం. మీ క్లాసులు నేను రెగ్యులర్‌గా వింటుంటాను. నేను రీసెంట్‌గా డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎంబీబీఎస్ ఆయన పేరు ఎందుకులేండి. ఇప్పుడు కూడా ఆ ప్రోగ్రామ్‌లో ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే వారిని ఖచ్చితంగా రమ్మని పిలిచాను నేను. వారు ఎంబీబీఎస్ జనరల్ ఫిజిషియన్‌గా మరి ప్రాక్టీస్ చేస్తూ వారు అడిగిన క్వెషన్ నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే ఆకలేటప్పుడు షుగర్ లెవెల్స్ తగ్గిపోవాలి కదండీ! మీరు పెరుగుతాయని ఎట్లా చెప్తారు? అని నాతో ఆర్గ్యూ చేసాడు ఆయన. నేను వారినేమి టార్గెట్ చేయదలుచుకోలేదు. అంటే ఒక డాక్టర్‌కే ఇంత అపోహలు, అజ్ఞానం ఉంటే ఇంక సామాన్యులకి ఎలా ఉంటుంది? సామాన్యులు ఇంకా ఎన్ని అపోహలతో, ఎంత అజ్ఞానంతో ఉంటారు. సో, నేను అప్పుడు ఆలోచించాను. పాజిటివ్‌గా ఆలోచించాను. అయ్యో! సమాజం ఏంటి ఇట్లా తయారైంది? సమాజాన్ని ఉద్ధరించాల్సిన వాళ్ళు, ఎడ్యుకేట్ చేయాల్సిన వాళ్ళు, చైతన్యవంతం చేయాల్సిన వాళ్ళు, ఈ విధంగా ఇన్ని అనుమానాలు, ఇంత అపోహలతో ఉన్నారే! ఏమిటి ఇది? ఎలా ముందుకెళ్తుంది ఈ సమాజం? ఈ రాబోయే తరాలకు ఎలాంటి విజ్ఞానం మనం ఇవ్వబోతున్నాం? అని బాధపడి అప్పుడు నేను అప్పటికప్పుడు మళ్ళీ మార్చుకోవటం జరిగింది. అంతకుముందు నేను ఏరే ప్రెజెంటేషన్ తయారు చేసుకున్నాను. అప్పుడు మళ్ళీ మార్చుకొని దీని మీద ఇంకా కూలంకుషంగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముందు మన డిస్ట్రిబ్యూటర్స్‌ను రక్షించుకోవాలి అని నేను తలసి ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం. సరే మనం ఆకలితో ఉన్నప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి అంటే మన బాడీలో నిల్వ ఆల్రెడీ మనం గతంలో తిన్న ఆహారం ద్వారా ఈ యొక్క క్యాలరీస్ ఎక్కువైనప్పుడు దాన్ని మనం ఏం చేస్తుంది మన బాడీ, మన సిస్టమ్ ఏం చేస్తుంది? కొవ్వుగా మార్చి నిల్వ చేసుకుంటుంది వివిధ భాగాల్లో. అదంతా కూడా మరి మనకు అవసరమైనప్పుడు కన్వర్ట్ అయ్యి మళ్ళీ గ్లూకోజ్ లెవెల్స్‌గా బ్లడ్‌లో కలుస్తాయి. సో, ఇక్కడ మన బాడీ చాలా తెలివైంది. ఇక్కడ మీరేం చేస్తున్నారు? మీ మైండ్ తెలివైందనుకుంటున్నారు. మీ మైండ్ తెలివైంది అందులో ఏం సందేహం లేదు. కానీ ఇక్కడ మనం బాడీ కూడా ఎంతో తెలివైంది. దానికి ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి ఎంతో విజ్ఞానం ఉంది. కాబట్టే మీ ప్రమేయం లేకుండానే కిడ్నీలు పనిచేస్తా ఉన్నాయి. మీ ప్రమేయం లేకుండానే హార్ట్ పనిచేస్తుంది. లివర్ పనిచేస్తుంది. మీ పర్మిషన్ ఏమి అవసరం లేదు వాటికి. సో, అర్థం చేసుకోవాలి. మీ బాడీని మీరు అర్థం చేసుకోకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. మరి మనం ఆకలితో ఉన్నప్పుడు కూడా గ్లూకోజ్ లెవెల్స్ ఎలా పెరుగుతాయని చాలా మందికి సందేహం. మీరిప్పుడు తినకపోతే ఏంటి? గతంలో తిన్నది కొలెస్ట్రాల్ రూపంలో శరీరంలో వివిధ భాగాల్లో దాచిపెట్టి ఉంచింది కదా! అదంతా ఆపత్కాలంలో లేదా ఆకలి వేసినప్పుడు లేదా సందర్భానుసారంగా కొలెస్ట్రాల్ గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయ్యి రక్తంలో కలిసి మీ శరీరాన్ని రక్షిస్తుంది. మీ బ్రెయిన్. ఎందుకంటే బ్రెయిన్ ఆజ్ఞల ప్రకారమే మన శరీరం నడుస్తుంది కాబట్టి. ఇక మన బాడీలో మనం తిన్న ఆహారం ద్వారా తయారైన శక్తిలో మన బ్రెయిన్ 40-45% బ్రెయినే యూజ్ చేసుకుంటుంది. మన బాడీలో బ్రెయిన్ యొక్క శాతం ఎంత? 5%. ఆ 5% కూడా తక్కువ. 5% కంటే మన తల అంతా కూడా లెక్కేసినా కూడా మన బాడీలో ఒక 4-5% కూడా ఉండదు. అలాంటి 4-5% ఉన్న బ్రెయిన్ మనం తిన్న ఆహారం నుంచి తయారైన శక్తిలో 40-45% వినియోగించుకుంటుంది. శరీరానికి కేవలం 50
55-60% ఉపయోగపడుతుంది. బ్రెయిన్కి ఎందుకు అంత శక్తి కావాలి అంటే బాడీని నడిపించేది బ్రెయినే కదా. బ్రెయిన్ నాడీ కణాలతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ నాడీ వ్యవస్థనే నరాల వ్యవస్థ అంటారు, నర్వస్ సిస్టమ్. నిరంతరం వివిధ అవయవాలకు సంకేతాలను పంపిస్తూ ఉంటుంది. అక్కడి నుండి వచ్చే సంకేతాలను విశ్లేషిస్తూ దానికి అవసరమైన యాక్షన్స్ తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదంతా నిరంతరం జరుగుతుంది. మన బాడీని నడిపించేది నర్వస్ సిస్టమ్. వైద్య విధానాల్లో ఎక్కువ వైద్య విధానాలు నర్వస్ సిస్టమ్ బేస్ చేసుకొని వైద్యం చేస్తాయి. కానీ అల్లోపతి వైద్య విధానంలో బ్లడ్ వెజల్స్ ను బేస్ చేసుకొని వైద్యం చేస్తారు. అందుకే అది ఏది సత్ఫలితాలు ఉండవు అనమాట. మీరు ప్రతి దానికి ట్రీట్మెంట్ చేస్తామంటారు కానీ ఏ వ్యాధికి కూడా అక్కడ క్యూర్ అనేది లేదు. ఇట్స్ ఎ ట్రయల్ అండ్ ఎర్రర్ సిస్టమ్. సో ఉన్న విషయం అది. సో ఇలాంటి సందర్భంలో మీ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని చెక్ చేసినప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. అంత మాత్రాన మీరు డయాబెటిక్ పేషెంట్ కాదు. తినకముందు ఇంత ఉండాలి, తిన్న తర్వాత ఇంత ఉండాలి, ఇలాంటి లెక్కలన్నీ కొన్ని సందర్భాల్లో నిజాలు కావాయి. అవన్నీ వ్యాపారం కొరకు బాగా ఉపయోగపడతాయి. ప్రజలతో వ్యాపారం చేస్తున్నారు, మానవాల యొక్క ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి ఇంకా దురదృష్టం ఏంటంటే డయాబెటిక్ మానిటర్ డివైజ్లు అని వచ్చినాయి. ఈ డయాబెటిక్ మానిటర్ డివైజ్లు మీ శరీరానికి అమర్చి నిమిషానికి గ్లూకోజ్ లెవెల్స్ ని చెక్ చేస్తూ ఇది తింటే షుగర్ పెరుగుతుంది, అది తింటే షుగర్ పెరుగుతుంది, ఇలా భయపెట్టి మానవ ప్రాణాలతో వ్యాపారం చేస్తా ఉన్నారు. నరరూప రాక్షసులు ఇలాంటి డివైజ్లన్నీ తయారు చేసేవాళ్ళు. మీరు కొండ ఎక్కుతున్నారు, కొండ ఎక్కుతుంటే మీకు శక్తి కావాలనా వద్దా? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు తిన్న ఆహారం సరిపోలేదు, ఆల్రెడీ నిల్వ ఉన్న కొవ్వు, మన బాడీలో కొవ్వు నిల్వ ఉంది కదా, అది మళ్ళీ గ్లూకోజ్గా మారి రక్తంలో కలిస్తేనే కదా మీరు శక్తివంతంగా ఉండగలుగుతారు. అంటే మీరు అంటే కొండ అంటే ఉదాహరణ చెప్తున్నా. మీరు పని చేసేటప్పుడు ఎక్కువ శక్తి అవసరం. అదంతా మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ టైంలో మీ గ్లూకోజ్ లెవెల్ చెక్ చేసి అప్పుడు ఈ డివైస్ మీరు కానీ అమర్చుకున్నారు అనుకోండి, సపోజ్ కొండ ఎక్కేటప్పుడు, లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు, లేకపోతే ఇంకేదో పని చేసేటప్పుడు, అప్పుడు ఏమవుతుంది? మీ గ్లూకోజ్ లెవెల్ అధికంగా చూపిస్తాయి. అంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారు? నేను ఇప్పుడు తిన్న ఆహారం మంచిది కాదేమో, అందుకని దాన్ని మానేయాలి. అదే కదా వాడు చెప్పేది. వీళ్ళందరూ నరరూప రాక్షసులు. ఒకప్పుడు రాక్షసులు ప్రత్యేకంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మానవుల రూపంలో ఉన్నారనమాట. ఇలాంటి పిచ్చి డివైజ్లు ఇలాంటివన్నీ వాడి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోబాకండి. ఇకపోతే ఆరోగ్యానికి సంబంధించిన విజ్ఞానం పెంచుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. మనం విజ్ఞానం పెంచుకోవటం ద్వారానే మనం ఆరోగ్యంగా ఉంటాం, కానీ వారి మీదనో వీటి మీదనో ఆధారపడి మనం అలా ఉండలేము. వ్యాధులు శరీరంలో ఉంటే వైద్యం చేసి తొలగించవచ్చు, తగ్గిపోతాయి కూడా. కానీ మనసుకి ఎక్కించుకోకండి వ్యాధులను. అంటే మనసుకి ఎక్కించుకోబాకండి. ఎందుకంటే ఒకసారి మైండ్కు ఎక్కించుకున్నారంటే దాన్ని వదిలించుకోవటం అంత సులభం కాదు. సపోజ్ చూడండి, చాలా మంది ఏం చేస్తుంటారు, టీ తాగేటప్పుడు, తినేటప్పుడు, స్నేహితులతో కలిసినప్పుడు, సందర్భం వచ్చినప్పుడల్లా నేను షుగర్ పేషెంట్ నండి అని అదేదో బిరుదులాగా, అదేదో గొప్ప విషయంలాగా సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటారు. అంటే ఆటోమేటిక్గా అతను ఇక డయాబెటిక్ పేషెంట్ అనేది అతని మైండ్ నమ్మింది. ఇంకా ఎన్ని చేసినా అతనికి డయాబెటిక్ తగ్గదు. చూడండి, మనకు లక్కీ సత్తయ్య, ఆయన లక్కీ సత్తయ్య అని వాళ్ళ అమ్మ నాన్న పేరు పెట్టలేదు, ఆయన రైలుచుకున్నాడు లక్కీ అని. అంటే ఏంటి? ఆయన ఆ పేరుతో పిలిచినప్పుడల్లా నేను లక్కీ అని ఆయన బ్రెయిన్ నమ్ముతుంది అనమాట. అందుకని కొంతమంది చూడండి, తింగర్ బ్యాచ్ ఒకటి ఉంటది, మనీ మార్నింగ్ అని ఏదో రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. నేను ఈ తిక్కల బ్యాచ్ రోజు 10 మంది చేస్తూ ఉంటారు. సో ఇదంతా ఏంటంటే మైండ్ను కోతి లాంటిది కాబట్టి దాన్ని నమ్మించడానికి ఇలాంటి తిక్కల పనులన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సరే, ఇప్పుడు మనకు ఇలాంటి మీరు షుగర్ పేషెంట్ అనేది మర్చిపోండి. మీ షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా ఒకే కన్సిస్టెంట్గా ఉంటే అది మనం చనిపోవటానికి కారణం అవుతుంది. మీ షుగర్ లెవెల్స్ అవసరాన్ని బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉండాలి. మీ బండి ఎప్పుడైనా ఒకే గేర్లో పోగలుగుతుందా? అందరికీ బండి నడిపిన 2 వీలరో 4 వీలరో నడిపే ఇది ఉంది కదా.
మీరే ఆలోచించుకోండి. ఫస్ట్ గేర్‌లోనో లేకపోతే టాప్ గేర్‌లోనో ఒకే గేర్‌లో ఎప్పుడు నడపగలుగుతారా మీరు? ఎందుకు 5, 6 గేర్లు పెట్టారు? మీ షుగర్ లెవెల్స్ కూడా అంతే. అవసరం మీరు రిలాక్స్‌డ్‌గా ఉన్నప్పుడు ఒక లెవెల్ ఉంటుంది. మీరు పని చేసేటప్పుడు ఒక లెవెల్ ఉంటుంది. మీరు భయంతో ఉన్నప్పుడు ఒక లెవెల్ ఉంటుంది. మీరు మీరు ఇంకా ఏదన్నా ఆందోళనతో, టెన్షన్‌తో ఉన్నప్పుడు స్ట్రెస్ ఫీల్ అయితే ఒక లెవెల్ ఇదవుతుంది. కాబట్టి మీరు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేటప్పుడు మనం 2 రకాలుగా ఇస్తాం. ఫాస్టింగ్ అని, పోస్ట్ లంచ్ అని. ఈ ఫాస్టింగ్ బ్లడ్ శాంపిల్ ఇచ్చేటప్పుడు మీ అంతట మీరు గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలని భావించినప్పుడు ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ రోజు మీరు మీ ఫాస్టింగ్ లెవెల్స్ గ్లూకోజ్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే గత 4 రోజుల నుండి మీరు ఫంక్షన్స్ గాని, మ్యారేజ్‌లో భోజనం చేయకూడదు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా మీ ప్రమేయం లేకుండా మీరు కొన్ని అధిక క్యాలరీస్ ఉన్న పదార్థాలు తినటం జరుగుతుంది. అప్పుడు మీరు టెస్ట్ చేయించుకుంటే అది బ్లడ్‌లో 3, 4 రోజులు ఉంటుంది. 3, 4 రోజులు ఉన్నప్పుడు అప్పుడు టెస్ట్ చేస్తే మీకు షుగర్ హై లెవెల్‌లో కనిపిస్తుంది ఖచ్చితంగా. అలాగే గత 4 రోజుల్లో మీరు నాన్ వెజ్, చికెన్, మటన్, చేపలు తినకూడదు. ఎప్పుడు మీరు టెస్ట్ చేయించుకోవాలనుకున్నప్పుడు, మీరు ఫాస్టింగ్ బ్లడ్ శాంపిల్ ఇవ్వాలనుకున్నప్పుడు గత 4 రోజులు ఏ విధంగా మీరు ఉన్న సందర్భం చూసుకోవాలి. ఇది మీరు కావాలంటే మీరు ఫోటో ఫ్రేమ్ చేసుకొని మీరు ఇంట్లో పెట్టుకోండి. పిజ్జా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్స్, స్వీట్స్ ఇలాంటివి తినకూడదు. అలాగే గత 4 రోజుల్లో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు, మద్యం, అలాగే చక్కెరతో చేసిన పానీయాలు త్రాగకూడదు. ఇంకా శాంపిల్స్ ఇచ్చే 4 గంటల ముందు వరకు ఎటువంటి భయము, ఆందోళన, స్ట్రెస్ ఫీల్ కాకూడదు. బ్లడ్ శాంపిల్ ఇవ్వకముందే ఆ రోజు మీ కాలకృత్యాలు అంటే మోషన్‌కు ఎళ్ళాలి ఖచ్చితంగా. మీరు మోషన్‌కు ఎళ్ళకుండా మీరు శాంపిల్ ఇచ్చారంటే మీ గ్లూకోజ్ లెవెల్ అంటే అధికంగా చూపిస్తుంది. ఎందుకు? ఇక్కడ అది ప్రయత్నం చేస్తా ఉంది. శక్తిని అక్కడ కేంద్రీకృతం చేసి ప్రయత్నం చేస్తా ఉంది. అది బయటికి నెట్టటానికి. అప్పుడు మీరు శాంపిల్ ఇచ్చారంటే మీ షుగరు ఆటోమేటిక్‌గా హైలో చూపిస్తుంది. కాలకృత్యాలు పూర్తయి ఉండాలి. అలాగే బ్లడ్ శాంపిల్ ఇవ్వటానికి మీరు చివరిగా ఆహారం తిన్న కనీసం 12 గంటలు గ్యాప్ ఉండాలి. అంటే మీరు ఈరోజు ఉదయం 6 గంటలకు శాంపిల్ ఇస్తున్నారంటే నిన్న సాయంత్రము 6 గంటలు కంటే ముందు అంటే 5 గంటలకు, 4 గంటలకు తిని ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్ టేస్ట్ వస్తుందన్నమాట. కరెక్ట్ మెజర్ వస్తుంది. అలా కాకుండా మీరు అర్ధరాత్రి 11 గంటలకో, 12 గంటలకో చికెన్ బిర్యానీ తిని ఉదయం 5 గంటలకో, 6 గంటలకో శాంపిల్ ఇస్తే మీకు హై లెవెల్‌లో చూపిస్తుంది. రోజు అలా ఉంటారా? మీరు రోజు అలాగే తిని అలాగే చికెన్, మటన్‌లు తిని అలా జీవనం ఉంటుందా? ఉండదు కదా! కాబట్టి ఇవన్నీ మీరు ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ టెస్ట్ చేయించుకోవాలనుకున్నప్పుడు పై విషయాలన్నిటిని ఎవరంతట వారు పరిగణలోకి తీసుకొని పరిశీలించుకోవాలి. ఇది ఏ డాక్టరు ఎవరు మీకు చెప్పి మీరు ఇయన్నీ అడిగే ఓపిక ఎవరికి లేదు. ఎవరికి తీరిక లేదు. మీ అంతట మీరే విజ్ఞానాన్ని పెంచుకొని మీరు శాంపిల్ ఇచ్చేటప్పుడు ఇది పోస్టరు మీరు మీ వాల్‌కు అంటించుకోండి. లేదు డోర్ బ్యాక్ సైడ్ అంటించుకొని ఇలాంటి కండిషన్ నాకు ఉందా? లేదా? అని మీరు చెక్ చేసుకోండి. ఇక పోస్ట్ లంచ్ బ్లడ్ శాంపిల్ ఇచ్చేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు. మీరు ఆహారం తిన్న 150 నిమిషాల తర్వాత 150 నిమిషాలు అంటే 2:30 గంటలు. 150 నిమిషాలు అంటే 2:30 గంటలు తర్వాత మాత్రమే శాంపిల్ ఇవ్వాలి. ఇడ్లీ లాంటి వరి బియ్యంతో చేసిన ఆహారాలు తిని శాంపిల్ ఇవ్వకండి. ఎందుకు అంటే ఇడ్లీలో ఏమీ ఉండవు. అందులో పీచు పదార్థాలు ఉండవు, విటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు. అలాగే మాంసకృతులు అంటే ఈ పప్పు ధాన్యాలు గాని ఇవంటి మన బాడీకి మాంసాన్ని పెంచే ఇవి. ఈ మాంసకృతులు ఉండవు, ఫ్యాట్ ఉండదు. ఇవన్నీ ఏం లేకపోవటం వల్ల ఓన్లీ హై స్థాయిలో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు అత్యధిక స్థాయిలో ఉండటం వల్ల అది ఏమవుతుందంటే వెంటనే బర్న్ అయ్యి అది వెంటనే శక్తిగా మారుతుంది. హై లెవెల్‌లో శక్తి రిలీజ్ అయిపోతుంది బ్లడ్‌లోకి. కాబట్టి మీరు ఇడ్లీ గాని లేదంటే వరి అన్నం చాలా మంది ఏం చేస్తారు వరి అన్నం తిని కొంచెం ఏదో చట్నీతో కలుపుకొని మామిడికాయ పచ్చడో ఏదో ఇంకేదో నిమ్మకాయ పచ్చడి తిని మీరు శాంపిల్ ఇచ్చారనుకోండి హై లెవెల్‌కి వెళ్ళిపోతుంది మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. అలాగే మీరు సాధారణ స్థితిలో రిలాక్స్ మోడ్‌లో ఉన్నప్పుడే శాంపిల్స్ ఇవ్వండి. మీరు డ్రైవింగ్ లాంటి పని ఏదో చేస్తూ మీ మైండ్‌తో ఏదో ఆలోచిస్తూ
బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారంటే మీ గ్లూకోజ్ లెవెల్స్ అమాంతం పెరిగి మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీరు శాంపిల్ ఇవ్వటానికి మీరు కార్ డ్రైవ్ చేసుకుంటారు, లేదు 2 వీలర్ డ్రైవ్ చేసుకుంటా వెళ్తున్నారు. అంతేకాకుండా ఏదో ఆలోచిస్తూ బాగా మదన పడుతున్నారు. మీ మైండ్‌తో పనిచేస్తున్నారు. శారీరకంగా మీకు ఏమీ పని లేదు. ఒకటి శారీరకంగా బండి డ్రైవ్ చేస్తున్నారు. అంటే శాంపిల్ ఇవ్వటానికి వెళ్ళేటప్పుడు నేను చెప్తున్నాను. మీరు ఏదో ఆలోచనతో ఉన్నారు. అప్పుడు మీరు ఎళ్లి శాంపిల్ ఇస్తే మీ గ్లూకోజ్ లెవెల్స్ హై చూపిస్తాయి. అలా రోజు మీకు అలా ఉంటుందా చెప్పండి? ఇలాంటి సందర్భాల్లో మీరు శాంపిల్స్ ఇవ్వకూడదు అని చెప్తున్నా. సో శాంపిల్స్ ఇవ్వటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ. ఇక క్యూర్ సెల్ మీరు రెగ్యులర్‌గా వాడుకుంటూ ఉంటే మీ డయాబెటిక్ లెవెల్స్ తగ్గుతాయి గానీ పెరగవు. తగ్గటం, పెరగటం అనేది సందర్భానుసారంగా ఉంటాయి. అంతేగాని ఎప్పుడు కన్సిస్టెంట్‌గా 100-110 ఉండటం అనేది ఫాస్టింగ్‌లో అది ఎప్పటికి సాధ్యం కాదు. సో ఏ సైన్స్ అలాంటివి చెప్పలేదు. మీరు ఏ సైన్స్ ఆయుర్వేదం, హోమియోపతి, అల్లోపతి ఏ పతిలో కూడా అలాంటి సైన్స్ ఏం లేదు. సో మీ ఆరోగ్యం ఓవరాల్‌గా మీరు హెల్తీగా ఉండాలి అంటే క్యూర్ సెల్‌కు అద్భుతమైనది క్యూర్ సెల్. ఉదయం ఎంప్టీ స్టమక్‌తో ఒక చాచెట్ తీసుకోండి. ఈవినింగ్ ఎంప్టీ స్టమక్‌తో ఒక చాచెట్ తీసుకోండి. చాచెట్ తీసుకున్న ప్రతిసారి గోరువెచ్చని వాటర్. మీరు గోరువెచ్చని వాటరే వాడాలి. చల్లటి వాటర్ ఎప్పుడు కూడా మన బాడీకి ఇవ్వకూడదు. చల్లటి పదార్థాలు గానీ, అవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు వస్తాయి. ఇక మధుమేహం. మధుమేహం అనేది వ్యాధి కాదు. అది మీ యొక్క జీవన శైలికి సంబంధించిన డిజార్డర్ మాత్రమే. ఆహారపు అలవాట్లు సరిదిద్దుకోవటంతో ఆ సమస్య నుండి బయటపడవచ్చు. లేదంటే అన్ని రకాల వ్యాధులకు అదే మూల కారణం అవుతుంది. కాబట్టి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోండి. జీవితాంతం ఆనందంగా జీవించండి. ఇక ఈ డయాబెటిక్ గురించి కొన్ని నగ్న సత్యాలంటాం. అంటే ఎవరు చెప్పని, ఎక్కడా మీకు దొరకని కొన్ని నిజాలను మీ ముందల పెడుతున్నాను. ఇవి మీరు పాటిస్తున్నారా లేదా అనేది మీరు తెలుసుకోండి. మీ అంతట మీరు సరిదిద్దుకోండి. ఆహారపు అలవాట్లను, కొన్ని విషయాలను మీరు సరిదిద్దుకుంటే ఆటోమేటిక్‌గా మీరు డయాబెటికే కాదు, ఏ జబ్బు కూడా మీ దరిదాపులకు కూడా రాదు. ఒకవేళ ఉంటే ఆటోమేటిక్‌గా పారిపోతుంది. మీరు ఏ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. సో అవి కొన్ని పాయింట్లు నేను మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. అవి మొత్తం 30 పాయింట్లు ఉంటాయి. మధ్య మధ్యలో మళ్ళీ స్లైడ్స్ కూడా ఉంటాయి. సో ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను భావించి నేను ఇది తయారు చేశాను. కొంచెం శ్రద్ధగా మీరు దృష్టి పెట్టండి. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ మీ వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. అనగా మీ వయస్సు ప్లస్ 100 అది గ్లూకోజ్ లెవెల్స్ అన్నమాట. అది మీ గ్లూకోజ్ లెవెల్స్. ఉదాహరణకు మీ వయస్సు 55 సంవత్సరాలు అనుకోండి. దానికి 100 కలపండి. అప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉండాలి? 155 ఉండాలి. దానికి ఒక 20 పాయింట్లు అటు ఇటుగా ఉండొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు మనకు ఎవరైనా ఏ సైన్స్‌లోనైనా చెప్పేదేంటంటే 200 వరకు మనం ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. 200 దాటితే మీరు ఆహారాన్ని సరిదిద్దుకోవాలి. అప్ టు 300 వరకు మీరు ఆహారాన్ని సరిదిద్దుకుంటే అప్పుడు మీకు ఆటోమేటిక్ మళ్ళీ నార్మల్‌గా అయిపోతుంది. 300 దాటితే అప్పుడు మీరు సరైన వైద్యుడి సలహా తీసుకోవటం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేగాని చిన్నదాని పెద్దదానికి బేజారైపోబాకండి. సో విజ్ఞానాన్ని పెంపొందించుకోండి. ఇక ఈ మధుమేహం, డయాబెటిక్ అనేది మీరు ఇతర జబ్బులకు వాడే మెడిసిన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీరు ఏదైనా జబ్బులకు మెడిసిన్ వాడుతున్నారు అనుకోండి, అప్పుడు కూడా పెరుగుతుంది. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా పెరుగుతుంది. అలాగే ఈ డయాబెటిక్‌తో బాధపడే వారికి జీర్ణ వ్యవస్థ పనితీరు తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు డయాబెటిక్ లేని వారితో కూర్చొని ఒకే కుటుంబంలో 5-6 మంది ఉంటే కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి డయాబెటిక్ లేకపోవచ్చు. అందరికి ఉండదు కదా డయాబెటిక్. అందరి కోసం చేసిన ఆహార పదార్థాల్లో సపోజ్ బాగా హార్డ్ ఫుడ్ ఉందనుకోండి. హార్డ్ ఫుడ్ అంటే మటన్ లాంటివి ఉన్నాయనుకోండి. అవి డయాబెటిక్ పేషెంట్లు తింటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అది జీర్ణం గాక, గ్యాస్ బట్టి, ఇంకా రకరకాలుగా ఇంకా ఫైల్స్‌గా అది ఎందుకంటే సాధారణమైన వ్యక్తులకే మటన్ తింటే 48-72 గంటలు పడుతుంది. ఇక డయాబెటిక్ పేషెంట్ తింటే ఎలా ఉంటదో మీరు ఆలోచించండి. అలాగే ఈ మధుమేహంతో బాధపడే వారికి
పేలవమైన కాలే పనితీరు ఉంటుంది. అంటే మన లివర్ అనేది సరిగా పనిచేసే స్థితిలో ఉండదనమాట. కాలేయము డ్యామేజ్ అయిన తర్వాతనే మీకు డయాబెటిక్ అనేది చూపిస్తుంది. కానీ మీరు లివర్‌ని టెస్ట్ చేస్తే లివర్‌లో ప్రాబ్లమ్ ఉండదు. లివర్ ఎప్పుడు 95% పాడైన తర్వాతనే మీకు చూపిస్తుంది. అప్పటి వరకు మీకేమి ఎన్ని టెస్టులు చేసినా మీకేం కనిపియదు. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందంటే మీకు డయాబెటిక్ లెవెల్స్ పెరుగుతున్నాయి. అబ్నార్మల్‌గా పెరుగుతున్నాయంటే మీ లివర్‌లో కొంత ప్రాబ్లమ్ ఉంది. సో, లివర్‌ను స్ట్రెంథెన్ చేసుకునే ఫుడ్డు. లివర్‌ను స్ట్రెంథెన్ చేసే ఫుడ్డు ఒకటే ఒకటి ఉంది ఈ భూమి మీద. అదేంటంటే ఫాస్టింగ్. అంటే మన పూర్వీకులు చెప్తారు గదా! లంకనం పరమౌషధం అని. లంకనం అంటే ఆహారము మినిమైజ్ చేసుకోవటం. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం. అప్పుడు లివర్ ఫంక్షన్‌లోకొస్తది. ఒక 5 రోజులు, 6 రోజులు, వారం రోజుల పాటు మీరు అంటే చాలా తొందరగా జీర్ణమయ్యే, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారము, మంచి ఆహారము, ఆల్కలైన్ ఫుడ్ తీసుకున్నారంటే లివర్ ఫంక్షన్‌లోకొస్తది. లివర్ ఫంక్షన్‌లోకొస్తే డయాబెటిక్ ఆటోమేటిక్‌గా దూరం అయిపోతుంది. అంటే అబ్నార్మల్ స్టేజ్ నుంచి నార్మల్ పొజిషన్‌కొస్తదనమాట. అలాగే మధుమేహంతో బాధపడే వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఏమైతుంది? గాయాలు, ఇన్ఫెక్షన్‌లు, ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్, అలాగే కంటి ప్రాబ్లమ్స్, అలాగే నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. దీంతో పాటు గ్యాంగ్రీన్. గ్యాంగ్రీన్ అంటే ఈ కాళ్ళకు, ఏళ్ళకు గాయాలవటం. ఇలాంటివన్నీ వచ్చి మనకు డాక్టర్లు రిమూవ్ చేస్తా ఉంటారు. సో, రిమూవ్ చేయటం ఇది గ్యాంగ్రీన్ అనేది ఇవన్నీ చాలా మందికి చూస్తా ఉంటారు మీరు. అంటే రోగనిరోధక శక్తి తగ్గిపోయింది. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది రోగనిరోధక శక్తి తగ్గిందక్కడ. కాబట్టి మీరు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే ఆహారాలు. మన క్యూర్ సెల్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది కదా! అలాగే నర్వస్ సిస్టమ్ ఈ మధుమేహంతో బాధపడే వారికి నర్వస్ సిస్టమ్ బ్లాక్ అవుతుంది. ఎనర్జీ ఫ్లో కూడా కరెక్ట్‌గా ఉండదు. ఇలాంటి మగవారిలో లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. ఆడవారిలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి డయాబెటిక్‌తో బాధపడే వాళ్ళు ఆల్కలైన్ మనకు ఆహారం అనేది 2 రకాలుగా ఉంటది. ఎసిడిక్ ఫుడ్, ఆల్కలైన్ ఫుడ్. ఎసిడిక్ ఫుడ్ అంటే ఈ వరి బియ్యము, లేదంటే నాన్ వెజ్, లేదంటే ఇవన్నీ ఎసిడిక్ ఫుడ్ అన్నమాట. ఆల్కలైన్ ఫుడ్ అంటే ఇదే లైవ్ ఫుడ్. అంటే మనం తీసుకునే ఈ ఫ్రూట్స్ గాని, వెజిటబుల్స్ గాని ఇవన్నీ ఆల్కలైన్ ఫుడ్ అన్నమాట. సో, అవి ఎక్కువ మనం తీసుకోవాలి. అలాగే వరి బియ్యం అనేది అందులో ఆర్సెనిక్ అన్న విషం ఉంటుంది. ఈ ఆర్సెనిక్ అన్న విషం అది మనకు సైనైడ్ అనేది చాలా ప్రమాదకరమైన విషయం. సైనైడ్ తర్వాత అత్యంత ప్రమాదకరమైనది ఆర్సెనిక్ అన్న విషం. ఇది వరి బియ్యంలో సహజంగా ఉంటుంది. అందుకని వరి బియ్యాన్ని ఎప్పుడు కూడా గంజి వంచి మాత్రమే వండుకోవాలి. అది కూడా గంజి వంచి మాత్రమే వాడుకోవాలి. గంజి వంచకుండా వరి బియ్యాన్ని వండుకొని తినటం అంటే మీరు సూసైడ్ చేసుకుంటున్నట్టే. యెస్. సో, అంతేకాకుండా కుక్కర్‌లో అస్సలు వండకూడదు. వరి అన్నాన్ని కుక్కర్‌లో వండనేకూడదు. అల్యూమినియం పాత్రలో అసలు వంట చేయరు. ఏ వంట చేయకూడదు. దానివల్ల అది ఆహారం అంతా కూడా విషతుల్యం అవుతుంది. మనకు అందాల్సిన న్యూట్రిషన్ అందదనమాట అల్యూమినియం పాత్రలో. ఎందుకనేది తర్వాత ఒక క్లాసు చెప్తాను మళ్ళీ. అలాగే వంటకు మట్టి పాత్రలు లేదు ఇత్తడి పాత్రలు మాత్రమే ఉపయోగించుకోవాలి. పెరుగును పగలు అసలు తినకూడదు. పెరుగు పగలు తినకూడదు. పెరుగును పగలు మాత్రమే తినాలి. రాత్రులు అస్సలు తినకూడదు. రాత్రులు పెరుగు తినేవారికి జీర్ణ వ్యవస్థ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఇది మీరు చాలా చాలా జాగ్రత్త పడుకోవాలి. సో, ఎందుకు అంటే దాని మీద ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పడుతుంది ఇవన్నీ కూడా. అందుకని వాటి మీద తర్వాత నేను క్లాస్ తీసుకుంటాను. పెరుగుని ఎప్పుడు కూడా పగలు మాత్రమే తినాలి. రాత్రులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెరుగు జోలికి పోకూడదు. ఈవెన్ లస్సీ, మజ్జిగ కూడా తాగకపోవటం మంచిదన్నమాట. మధుమేహం అనేది సహజంగా తక్కువ శారీరక శ్రమ, ఎక్కువ పిండి పదార్థాలు తీసుకునే వారిని పట్టి పీడిస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు శారీరక శ్రమ తగ్గిపోయింది. ఇప్పుడు మీరు అనొచ్చు, మా పూర్వీకులు ఈ నాన్ వెజ్ తినరండి. మీరేమో ఇప్పుడు తినొద్దు అంటున్నారు. అంటే మీ పూర్వీకులు నాన్ వెజ్ తినరు, మటన్ తినరు, వేటాడి జంతువులను వేటాడి తినరు. నాకు తెలుసు. నేను పల్లెటూరులోని పుట్టాను, వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నేను 2 తరాలు చూశాను. మీరు కూడా 2 తరాలు చూసుంటారు. నా వయసు ఉంటది కాబట్టి చాలా మందికి. సెల్ ఫోన్ లేని తరాన్ని చూశాను, సెల్ ఫోన్ ఉన్న తరాన్ని చూశాను.
కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే మన పూర్వీకులు శారీరక శ్రమ బాగా చేసేవాళ్ళు, ఎక్కువ చేసేవాళ్ళు. అప్పుడు ఏం తిన్నా జీర్ణం అయిపోయేది. వారికి బియ్యం అనేది లేదు అసలు. బియ్యం అనేది స్వతంత్రం వచ్చిన 20 సంవత్సరాల తర్వాత వచ్చినాయి బియ్యం. అంతకు ముందు ఆ నెల్లూరు దగ్గర సోమశిల, ఈ ప్రకాశం బ్యారేజ్ కింద కొంత ధవళేశ్వరం బ్యారేజీలు, ఈ బ్యారేజీలు కట్టి కూడా 100, 120 సంవత్సరాలు అయింది అంతే. వాటి కింద ఏదో కొంచెం బండేది. అంతకుముందు బియ్యం లేదు. బియ్యం బండాలంటే బాగా నీటి వసతులు ఉండాలా. ఈ ప్రాజెక్టులన్నీ కట్టింది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత. ఆ బ్యారేజీలుగా ఉన్నాయి. వాటి కింద బండేవి ఆ మూలకు ఏ మూలకు పనికొచ్చేవి కాదు. కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత రిజర్వాయర్లు కట్టేసి నీటిని ఎక్కువ పరిణామం నిల్వ చేసుకొని దాంతో వరి పండించి ఆ వరి బియ్యం తిని ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మీరు అవగాహన పెంచుకోవటంతో డయాబెటిక్ లెవెల్ అంతా కూడా మీకు కరెక్ట్ గా ఉంటుంది. ఏ జబ్బు ఉండదు. క్యూర్ సెల్ ను రెగ్యులర్ గా వాడుకుంటుంటే మీకు షుగర్ తో పాటు ఇతర జబ్బులు కూడా తగ్గిపోతా ఉంటాయి. ఏ జబ్బు లేని వారు కూడా ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వాడుకోండి. ఏదైనా జబ్బుతో బాధపడుతుంటే, మీకు క్రానిక్ డిజార్డర్స్ తో బాధపడుతుంటే ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి 3 పూటలు వాడుకోండి. రాత్రి బెడ్ టైంలో మీరు క్యూర్ సెల్ ను వాడుకోకూడదు. ఇది ఒకటి మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఎందుకు అంటే మీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి బెడ్ టైంలో. అప్పుడు మీకు నిద్ర రాదు. ఇమ్యూనిటీ బాగా యాక్ట్ చేస్తా ఉంటే మీకు నిద్ర కొంచెం ఇబ్బంది కలుగుద్ది. కాబట్టి బెడ్ టైంలో కాదు, సాయంత్రం ఈవినింగ్ మాత్రమే క్యూర్ సెల్ తీసుకోండి. ఈవినింగ్ సో క్యూర్ సెల్ అనేది ఒక అద్భుతం. అది షుగర్ తో పాటు ఇతర జబ్బులను కూడా అది ఆటోమేటిక్ గా తగ్గిస్తుంది. ఇక రైస్ గురించి రైస్ లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ చూడండి. ఒకసారి ఇక్కడ పరిశీలించండి. క్యాలరీస్ అంటే శక్తిని కొలిసాయి. 100 గ్రాముల రైస్ లో 365 క్యాలరీస్ ఉంటాయి. మరి కార్బోహైడ్రేట్స్ 80 గ్రాములు. 100 గ్రాముల రైస్ లో 80 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. అంటే ఇతర పదార్థాలు పెద్దగా లేవు అనమాట దాంట్లో. అంటే పిండి పదార్థాలు అంటే పీచు పదార్థాలు కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, మరి మాంసకృతులు కానీ, లేదంటే కొవ్వు పదార్థాలు కానీ, ఇలాంటివి చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. అది ప్రభావవంతం చేసేది కాదు. 80-82% కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఉన్నాయి. అంటే ఎక్కువ శక్తిని రిలీజ్ చేస్తుంది. అదే మిల్లెట్స్ విషయానికి వచ్చారు. నేనేమి మిల్లెట్స్ పండియట్లేదు, అమ్మట్లేదు. మీకు విషయ జ్ఞానం చెప్పటానికి చూపిస్తున్నా మీకు. అదే మిల్లెట్స్ వచ్చరకు క్యాలరీస్ చూడండి 119. ఇక్కడేమో క్యాలరీస్ 365, ఇక్కడేమో 119. ఎంత తేడా చూడండి. అలాగే కార్బోహైడ్రేట్ ఇక్కడ దీంట్లో చూడండి విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. మీరు ఏ మిల్లెట్స్ అన్న తీసుకోండి. మీరు ఏ మిల్లెట్స్ తీసుకున్నా కూడా ఇలా ఉంటుంది దాదాపుగా. విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి సమృద్ధిగా, ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫ్యాట్ ఉంటుంది ఎంతో కొంత. కార్బోహైడ్రేట్స్ చూడండి ఎంత తక్కువ స్థాయిలో ఉన్నాయో. కేవలం 100 గ్రాములకు 24 గ్రాములు కూడా లేవు. అక్కడేమో 80 గ్రాములు ఉన్నాయి, ఇక్కడేమో 24 గ్రాములు కూడా లేదు. సో దీనివల్ల ఏమైతుంది అంటే ఫైబర్ అత్యధిక స్థాయిలో ఉంటుంది. దీనివల్ల ఏమైతుందంటే ఇవన్నీ ఉండటం వల్ల మీ షుగర్ అంటే ఈ శక్తి స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట. మీ బాడీకి ఎంత మేరకు అవసరమో ఆ స్లో ప్రాసెస్ లో శక్తి రిలీజ్ అవుతుంది. ఏది మీరు మిల్లెట్స్ కానీ, ఈ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ తిన్నప్పుడు స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట. దానివల్ల మీకు సడన్ గా ఈ డయాబెటిక్ ఈ గ్లూకోజ్ లెవెల్స్ పెరగటం అనేది ఉండదు అనమాట. అదే రైస్ తింటే సడన్ గా పెరిగిపోతాయి. సో ఇక క్యూర్ సెల్ లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీ ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది. ఇది సీజన్. ఈ సీజన్ లో మీకు డెంగీ ఫీవర్ పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, డెంగీ ఫీవర్, మలేరియా ఇలాంటి ఫీవర్స్ తో హాస్పిటల్స్ అన్ని కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. కొన్ని కేసుల్లో అయితే 48 గంటల తర్వాత చెప్తామండి, అప్పటిదాకా మేమేం చెప్పలేమంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. పిల్లలకైనా సరే మీరు రోజు 2 చాచెట్స్ లేదా అవసరమైతే మీ ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోయి ఇంకా హాస్పిటల్లో ఉన్నా కూడా సరే మీరు డాక్టర్తో మాట్లాడి ఈవెన్ ప్లేట్లెట్ కౌంట్ 10,000కు 20,000 మధ్యలో ఉన్నా కూడా మళ్ళీ మేము అమాంతం జస్ట్ ఒక 12 గంటలు 14 గంటల్లో 1,50,000 2 లక్షలకు పెంచిన సందర్భాలు కొన్ని వందలు కాదు వేలు ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో మీరు ఐసీలో ఉన్నా సరే మీ పిల్లలకు మన క్యూర్ సెల్ ఇవ్వండి. డాక్టర్ అవసరమైతే డాక్టర్తో మాట్లాడండి. మాట్లాడి
మేము మీ ట్రీట్మెంట్తో పాటు ఇది కూడా ఇస్తాం, మీ ప్లేట్లెట్ కౌంట్స్ పెరుగుతాయి అని మీరు చెప్పండి. ఖచ్చితంగా ఉదయం ఒక చాచెట్టు, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. మీరు అవసరమైతే 4 కింద పోసుకోలేని పరిస్థితిలో ఉంటే మీరు ఇచ్చే ఫీడింగ్ ద్వారా, అంటే ఏదైనా డ్రింక్స్ ఇస్తుంటారు కదా, ఈ పపాయ జ్యూస్ కానీ, లేదంటే ముసంబి జ్యూస్ కానీ, లేదంటే ఏదైనా జ్యూసులతో పాటు కలిపి ఇవ్వండి, ఏం తప్పులేదు. అత్యవసర పరిస్థితుల్లో అలా కూడా వాడుకోవచ్చు మనం. సో అది మలేరియా, డెంగ్యూ, ఏ ఫీవర్ అయినా సరే మీరు ఏ వయసు ఉన్న పిల్లలకైనా ఇవ్వచ్చు, తప్పులేదు. అలాంటి పరిస్థితుల్లో రక్షించాలి, అక్కడ ప్రాణాలు ఉంటాయి కదా, తర్వాత కదా మనం ఏదైనా సరే. కాబట్టి భయపడొద్దు ఎవరు కూడా. క్యూర్ సెల్ అనేది అద్భుతమైంది, ఎలాంటి ప్రాణాపాయ స్థితిలో నుంచినైనా అది కాపాడగలుగుతుంది. అట్లాగని నేను వైద్యులు, డాక్టర్ల కాడికి పోవద్దు అంటం లేదు. మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ వారు చేతులు ఎత్తేసినప్పుడు, లేకపోతే వాళ్ళు హోప్లెస్ అని చెప్తున్నప్పుడు, లేదంటే వాళ్ళు హ్యాండ్స్ అప్ చేసినప్పుడు మీరు ఇలాంటివి తీసుకోవాలి. అంతేగాని వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఓన్లీ ఇది చేయటం అని కాదు. సో మీరు మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఇది అడిషనల్గా తీసుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. ఇక వండిన ఆహారం తినే ముందు సహజ ఆహారమైన పండ్లు, కూరగాయలు తినండి. దీనివల్ల మీ జీర్ణ వ్యవస్థకు అవసరమైన ఎంజైమ్స్, విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలు మరియు ఆల్కలైన్ వాటర్ అంటే మనకు ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లో సహజంగా 80 to 90% వాటర్ ఉంటుంది. అది ఆల్కలైన్ వాటర్. అది మీరు కేర్ తిన్నారనుకోండి, అందులో 90% వాటరే ఉండేది, అది ఆల్కలైన్. అది మీ బాడీకి ఎంతో అవసరం, వాటర్ అందుతుంది. శరీరానికి సమతుల్య ఆహారం లభిస్తుంది, అది ఆరోగ్యానికి మరియు హార్మోన్స్ తయారు కావడానికి కూడా తోడ్పడుతుంది. వండిన ఆహారంలో ఒకవేళ మీరు వండిన ఆహారం అలవాటైంది, ఖచ్చితంగా తినాలి ఒక పూట అయినా అనుకున్నప్పుడు, దాంట్లో పిండి పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారము, అలాగే కొవ్వు పదార్థాలు కొంత సరిపడినన్ని, అలాగే మాంసకృతులు ఎక్కువగా ఉండేదాన్ని మీరు తీసుకోవాలి. అయితే ఈ మధ్య కొంతమంది కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం, పిండి పదార్థాలను పూర్తిగా తగ్గించేసి మరి కొవ్వు పదార్థాలు, మాంసకృతులు అధికంగా ఉన్న 2 ఆహారాలను ఇచ్చే డైట్లు కూడా కొంతమంది సమాజంలో చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను, ఏది మంచిది కాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. మనకు నీరు లేకపోతే మనం చనిపోతాం. ఈ నీరు అనేది అవసరానికి అనుగుణంగా ఉండాలి. అలాంటి నీరు ఎక్కువైనా వరదలు వస్తాయి, తక్కువైతే కరువు వస్తుంది. సమతుల్యంగా ఉండాలి ఏదైనా. అలాగే సాయంత్రం ఈ రాత్రి భోజనం పూర్తిగా మానుకోండి. మీ శరీరానికి అది విషతుల్యంగా మారుతుంది. 80% వ్యాధులకు మూల కారణం రాత్రి 7 గంటల తర్వాత తినే భోజనమే. అలాగే సాయంత్రం పూట సహజ ఆహారమైన పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు నడవండి. అలా నడవకపోతే మీరు సాయంత్రం పళ్ళు అవి తీసుకోండి, నడవండి ఒక 40 నిమిషాలు. లేదంటే సెక్స్కు, సుఖనిద్రకు దూరం అవుతారు, మధుమేహానికి దగ్గరవుతారు. ఇక రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు మంచిగా నిద్రపోయండి. ఆహారం కంటే అతి ముఖ్యమైనది నిద్ర. సరైన నిద్రతోనే మీ శరీరం మరమ్మతు చేసుకుంటుంది. మీరు పడుకోవడం ఎప్పుడు కూడా ఎడమవైపు తిరిగి మాత్రమే పడుకోవాలి, లేదు కొన్ని సందర్భాల్లో వెల్లెలకలు పడుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుడివైపుకు తిరిగి పడుకోకూడదు. ఇప్పుడు తల్లి పాలు ఇవ్వటానికి, స్తనం ఇవ్వటానికి కూడా కుడి పక్కకు తిరగొద్దు అని చెప్తున్నారు. ఇది ఎక్కడ ఉంది? మన పురాణాల్లో కూడా ఉంది. మీకు కావాలంటే నేను ఎవిడెన్స్ చూపిస్తాను. తల్లి తన స్తనం ఇవ్వటానికి కూడా కుడి పక్కకు తిరగొద్దు అంటున్నారు. ఎందుకు? అది వాళ్ళు అర్థం చేసుకుని దాని మీద నేను తర్వాత క్లాస్ చెప్తాను. మరి అట్లాంటప్పుడు మరి కుడి స్థానం ఎలా ఇవ్వాలి బిడ్డ కానీ మీరు మళ్ళీ కొత్త అనుమానాలు దీబాకు. కూర్చొని పెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇస్తుంది తల్లి, ఆమెకు తెలుసు అవన్నీ. సో అట్లా మీరు పడకను ఏర్పాటు చేసుకోవాలి. మీకు మీ మైండ్కు ఒక లక్ష్యం ఉంటుంది. అంటే నేను బాగా డబ్బు సంపాయాలి, పదవులు సంపాయాలి, లేదు నేను కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి. మీ శరీరానికి కూడా కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఎస్, కూడు, గూడు, గుడ్డ, అలాగే మైథునం, అలాగే సంతానం. మైథునం అంటే సెక్స్. ఇవి ఖచ్చితంగా అది కోరినప్పుడు ఇవ్వాల్సింది, తప్పదు. సో అలా ఇవ్వకపోతే మగవాళ్ళు డిప్రెషన్కు, వేదనకు గురై మద్యానికి, స్మోకింగ్కు అలవాటైపోతారు. ఆడవాళ్ళు
డిప్రెషన్కు, హిస్టీరియాకు లోన్ అవుతారు. హిస్టీరియా దెయ్యాలు పెట్టినాయని, భూతాలు పెట్టినాయని తిరిగే వాళ్ళు ఆ టైప్ అనమాట. సో కొంతమంది వారికంటే బలహీనంగా ఉన్న ఇతరుల మీద క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కొట్టడాలు, తిట్టడాలు ఇలాంటివి. ఇదంతా కూడా ఈ శరీరానికి అందాల్సిన, శరీరానికంటూ ఒక లక్ష్యం ఉంది. అంటే దానికి ఇప్పుడు మీరు ఏ పొజిషన్లో ఉన్నారో అనేది దానికి అనవసరం. ఇప్పుడు సపోజ్ పెళ్ళయి పిల్లలు పుట్టని ఆడవాళ్ళలో ఎక్కువ శాతం క్యాన్సర్ కేసులు కనిపిస్తా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? అది స్థానం నుంచి పాలు రాకపోవడం. ఇది సైన్స్, ఇది నేను చెప్పేది. నేను ఎవరిని ఇది చేయట్లేదు, ఎవరిని అవమానపరచడానికి అది చేయదు. సో ఈ విధంగా మనకు శరీరానికి కూడా ఒక గోల్ ఉంది, అది మీరు అర్థం చేసుకోండి. మీ మైండ్ గోల్ అనేది అది వేరు. మాకు ఇంత డబ్బు సంపాలి, ఈ పదవులు, అది వేరు. అది మైండ్కున్న గోల్ అది. అలాగే ఆహారం తీసుకోవటంలో కాలము, ప్రదేశం, సీజనల్గా మన ప్రాంతంలో పండి మన సీజన్. ఎందుకంటే ఇది డిఎన్ఏ, మీ పూర్వీకుల నుంచి వచ్చే డిఎన్ఏలో డిఫరెన్స్ వస్తుంది. మీరు గోధుమలు తినారనుకోండి, మన ప్రాంతంలో పండవు. పండకపోతే ఏమవుతుంది? ఆ ఇన్ఫర్మేషన్ లేక సిస్టమ్ గందరగోళానికి లోనవుతుంది అనమాట. అలాగే మధుమేహంతో బాధపడేవారు ఫ్రిడ్జ్ అసలు వాడకూడదు. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహార పదార్థాలు, పెరుగు కానివ్వండి, లేదంటే కూరగాయలు కానివ్వండి, పండ్లు కానీ ఫ్రిడ్జ్ లో పెట్టి తింటా ఉంటారు. అది చాలా చాలా తప్పు. ఫ్రిడ్జ్ అనేది మీరు బంద్ చేయాలి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్ జోలికి పోకూడదు. అలాగే జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్, ఈ మధుమేహంతో బాధపడే వాళ్ళు జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ జోలికి పోకూడదు. అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ అంటే వరిలో జరిగినన్ని మార్పులు మీరు ఎందులో జరగలేదన్నమాట. వరి బియ్యం కానివ్వండి, లేదంటే ఉప్పు, అలాగే ఒక రకంగా చెప్పాలంటే తెల్లటి విష పదార్థాలు ఇవి, వాటికి దూరంగా ఉండాలి. అవి వరి బియ్యము, మైదా, పాలు, చక్కెర, ఉప్పు, ఈ బాయిలర్ కోళ్ళ మాంసం, కోడిగుడ్లు, పెంపుడు చేపలు, ఇవన్నీ కూడా మీ హార్మోన్స్ ను అసమతుల్యం చేస్తాయి. అంటే ఇన్బ్యాలెన్స్డ్ గా వర్క్ చేసేటట్టు చేస్తాయి అన్నమాట. సో దానివల్ల మీకు మగవారిలో అయితే లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది, ఆడవాళ్ళు అయితే పిసిఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లలు అంటే ఆడపిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతా ఉన్నారు, మగ పిల్లల్లో మిసాలు గడ్డాలు రావట్లేదు. వారు కూడా ఎక్కువ శాతం ఈ యొక్క ఇంపార్టెన్స్ తో బాధపడుతున్నారు. సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఇక 70% జబ్బులకు ఈ కల్తీ నూనెలు కారణమవుతుంది. కాబట్టి కోల్డ్ ప్రెస్డ్ గానుగ నూనెలు మాత్రమే వాడుకోండి. అలాగే టీ, కాఫీలు, పాలు త్రాగొద్దు. ఎందుకు అంటే ఈ చక్కెర, పాలు మరియు కేఫిన్, టీ ఆర్ కాఫీలో ఉండేది కేఫిన్ అని ఉంటుంది. ఇవి మన శరీరాన్ని చెదలు పట్టిస్తాయి. ఇప్పుడు మీకు మీ ఇంట్లో షుగర్ డబ్బా ఉంటుంది. షుగర్ డబ్బాని జాగ్రత్తగా ఒక ప్లేస్ లో పెట్టుకుంటారు. మీరు ఏదో స్టీల్ డబ్బాలో కానీ లేదంటే ఏదో కంటైనర్ లో పెట్టుకుంటారు. మీరు అట్లా కాకుండా షుగర్ను ఇల్లంతా చల్లారనుకోండి, ఏమవుతుంది? చీమలు వస్తాయి. అట్లాగే మీరు రోజు ఈ షుగర్ కంటెంట్ ఉన్న ఈ వరి బియ్యము, ఈ యొక్క షుగరు, ఈ తీపి పదార్థాలు తీసుకుంటా ఉన్నారు అనుకోండి, అవి మన బాడీలో ఉన్న జీవకణాలకు కొంతవరకు అవసరమే, అంత కాదు, కొంతవరకు అవసరం. మిగతా ఏం చేస్తాయి? ఈ వైరస్లకు, బ్యాక్టీరియాలకు, ఫంగిసైడ్స్కు, ఈ పారాసైట్స్కు, క్యాన్సర్ కణాలకు అది ఆహారంగా మారుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? జబ్బుకు కారణమైన ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు ఈ మనం తిన్న ఆహారంని తిని అవి బలిసి మరి మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీకి కూడా కంట్రోల్ చేయలేని ఒక స్థితి వస్తుంది. అప్పుడు ఇక మనం పేషెంట్గా మారిపోతాం. సో కాబట్టి మీ ఆహారంలో ఈ తీపి పదార్థాలు, ఈ క్యాలరీస్ని పెంచే ఈ యొక్క జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోండి. ఇక మీరు ఫ్రూట్స్ తీసుకుంటే ఏ ఫ్రూట్ తీసుకున్నా 100 గ్రాముల ఫ్రూట్లో 40-50 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. ఇక ఫ్రూట్స్ లో విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అత్యధిక పీచు ఉంటుంది. కాబట్టి స్లో అండ్ స్టడీగా మీకు ఈ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి జీవులన్నీ కూడా ఎక్కువ తీసుకునేది లైవ్ ఫుడ్, అంటే ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్, పచ్చిగడ్డి ఇలాంటివి తీసుకొని అవి డాక్టర్తో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉంటే, మనమేమో విజ్ఞానవంతులం అనుకొని మనం సంపాదించిందంతా ఈ డాక్టర్లకు, హాస్పిటల్కు ఖర్చు పెట్టి దానం చేస్తున్నాం మనం. సో మీరు పెద్ద దానకరులు అనమాట. ఇక ఈ మొలకలు అనేవి మనకు దేవుడిచ్చిన వరం, ఒక రకంగా చెప్పాలంటే. మనం క్యూర్సెల్ వాడుకుంటూ ఈ ఫ్రూట్స్ ఒక పూట, ఈ ఇలాంటి పదార్థాలు తీసుకుంటా ఉంటే మనకి ఏ జబ్బు రాదు, హాయిగా ఆరోగ్యంగా జీవిస్తాం మనం.
సో ఒక 5 నిమిషాలు లేట్ అయినా మీరేమి కంగారు పడొద్దు. ఒక 10 నిమిషాలు 8:10 వరకు నాకు టైం ఇవ్వండి. మీకు కంప్లీట్‌గా విషయం అర్థం చేస్తాను. సో ఇవన్నీ కూడా క్యూర్ సెల్ తీసుకుంటూ మీరు ఆహార విధానం మార్చుకుంటే మీ కిడ్నీలు రక్షించబడతాయి. అలాగే మీ కిడ్నీలు నూరేళ్ళు హాయిగా మీరు ఫైటింగ్ చేయటానికి, అది ఫిల్టర్ చేయటానికి ఎంతగానో తోడ్పడుతుంది. మీ హార్ట్ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. సో క్యూర్ సెల్ జబ్బున్నా, జబ్బు లేకున్నా, జబ్బు లేని వారు 2 సార్లు తీసుకోండి. జబ్బు ఉన్న వాళ్ళు 3 సార్లు కూడా తీసుకోండి. తప్పేం లేదు. ఓవర్ డోస్ అనేది లేనే లేదు. సైడ్ ఎఫెక్ట్ అనేది లేనే లేదు. సో మీరు అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు మంచినీరు అసలు తాగొద్దు. మంచినీరు తాగితే అది విషంగా మారుతుందన్నమాట. అలాగే మన శరీరం పంచభూతాలతో తయారైంది. పంచభూతాలు అంటే ఏంటివి? ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథ్వీ. ఇవి పంచభూతాలు. మనం తీసుకునే ఆహారం కూడా ఈ యొక్క ప్రకృతి నుంచి ఈ పంచభూతాల రూపంలోనే ఇవ్వాలన్నమాట. అంటే చూడండి, మీకు రివర్స్‌లో చెప్తాను మళ్ళీ. మనం తినే అన్నం గాని, నీరు గాని ఈ 2 ఆహారమే. ఆహారం అంటే అన్నము, భోజనము ప్లస్ నీరు 2 కలిపి ఆహారం అంటాం. ఈ ఆహారం 50% మాత్రమే ఉండాలి మీ పొట్టకు. ఒక 25% గాలికి అవకాశం ఇవ్వాల. గాలి కూడా నిండాలన్నమాట. గాలితో ఉండాల. అలాగే ఒక 25% ఖాళీ ఉండాలి. ఖాళీ లేకపోతే మీ ఆహారం సక్రమంగా జీర్ణం కాదనమాట. ఇది మీరు ఆహారం తినేటప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకని ఆహారాన్ని ఎప్పుడు కూడా మీరు 3 వేళ్ళతో కొంచెం కొంచెం తీసుకొని బాగా నవిలి తింటుంటే మీకు డయాబెటిక్ అనేది మీ దరిదాపులకు కూడా రాదు. ఎవరు డయాబెటిక్‌తో బాధపడతారంటే నవలకుండా తింటా ఉంటారు. ఈ ముద్దలు జారు మింగే వాళ్ళకు డయాబెటిక్ ఎక్కువ వస్తుంది. మీరు చదువుకుంటే మీకు ఇది అంతా అర్థమవుతుంది. ఒకసారి వండిన ఆహారాన్ని మీరు 50 నిమిషాల లోపల తినేయాల. అలా తినకపోతే అది హాని చేస్తుంది. ఆ ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మళ్ళీ వేడి చేయటం అనేది మీరు సూసైడ్ చేసుకున్నట్టే అది. సో విరుద్ధ ఆహారాలంటే పుల్లటి పదార్థాలు, పాల పదార్థాలతో కలిపి తినకూడదు. ఒక భోజనంలో ఒక పూట. ఉదాహరణకు మీరు గోంగూర పచ్చడి తింటున్నారు. గోంగూర పప్పు తింటున్నారు. అప్పుడు మీరు పెరుగు తినకూడదు. అంటే పప్పు భోజనం చేసిన తర్వాత మీరు పెరుగు తినకూడదు. అలాగే పులిహోర తింటున్నారు. దాంట్లో పెరుగు కలిపి తినకూడదు అనమాట. అలాగే నాన్ వెజ్ ఐటమ్స్, ఈ చికెన్, మటన్ లేదంటే ఈ ఎగ్స్ ఇవి తింటూ మీరు పెరుగు లేదు మునక్కాయలు హై ప్రోటీన్ అవి, అలాగే పుట్టగొడుగులు హై ప్రోటీన్ అవి తిని మీరు పెరుగు వెంటనే తిన్నారనుకోండి, అది చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈవెన్ మినప వడలు కూడా మీకు మినప వడలు పెరుగులో ఇస్తూ ఉంటారు. అదేమంటారు, దాహి వడ అని. అది చాలా ప్రమాదకరమైంది. అమ్ముకునే వాళ్ళకు ఆరోగ్యం గురించి స్పృహ ఎందుకు ఉంటుంది? వాడికి లాభం కావాలా? మీరు అడిగితే ఇస్తారు అది. సో అలాంటి పనులు మీరు చేయదు. ఇది చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. సో ఏది ఏమైనా మీ జీర్ణ వ్యవస్థ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్యూర్ సెల్ రెగ్యులర్‌గా తీసుకుంటా ఉంటే జీర్ణ వ్యవస్థను సరిదిద్దుతుంది. క్లిన్సింగ్ ఉంటుంది. ఈ జీర్ణ వ్యవస్థ మొత్తం మీ గట్ హెల్త్ అంతా కూడా హెల్తీగా ఉంటుంది. ఈ అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు జబ్బులకు మూల కారణమే జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థ మనకు క్లీన్‌గా ఉండటానికి క్యూర్ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక మీరు తిన్న ఆహారం గ్లూకోజ్‌గా మారుతుంది. అంటే శక్తిగా మారుతుంది. ఆ శక్తిని మీరు ఎప్పటికప్పుడు కొలుసుకుంటుండాలి. మనకు ఆడవాళ్ళకైతే 1600-1800 రోజుకు అవసరమైన క్యాలరీస్. ఈ శక్తిని కొలిసే విధానమే క్యాలరీస్ అంటాం అన్నమాట. మగవాళ్ళకైతే 1800-2000 కావాలి. కానీ మీరు ఒక పూట భోజనం చేస్తే, భోజనం అంటే మీరు రైసు, పప్పు, ఒక కర్రీ, పెరుగుతో తింటే 1000 క్యాలరీస్ వస్తాయి. 1000-1200. బిర్యానీ తింటే 1400 వస్తాయి. ఇలా 3 పూటలు తింటే 4500 వస్తాయి. ఇంక మధ్యలో టీలు, కాఫీలు, స్నాక్స్‌లు ఇవన్నీ ఉంటాయి కదా! మరి ఈ శక్తి అంతా ఎక్కడికి పోతుంది? మీరు చెప్పండి. అది షుగర్ లెవెల్ పెరుగుతుంది. మీరు ఒక పూట బాగా ఉదయం పూట తిన్నారనుకోండి, మధ్యాహ్నం పూట తగ్గించుకోవాలి. రాత్రి పూట ఫ్రూట్స్ తిని ఉండాలి. బ్యాలెన్స్ చేసుకోవాలి గానీ 3 పూట్ల ఇలా తిని మీరు శాంపిల్ ఇస్తే మీ షుగర్ హై లెవెల్‌లో ఉండక తక్కువ ఎందుకు ఉంటుంది? అప్పుడు తక్కువ ఉంటే మీ బాడీలో ఏదో లోపం ఉన్నట్టు. సో చల్లటి పదార్థాలు, ఐస్ క్రీమ్‌లు, కూల్ డ్రింక్స్, మద్యం, పొగ ఇలాంటివి తినకూడదు. కెమికల్స్‌తో తయారైన మెడిసిన్ వాడి ఎవ్వరు ఆరోగ్యంగా లేరు. అదంతా కూడా వ్యర్థమైన విషయాలు. మీ శరీరాన్ని గౌరవించండి.
అది ఆరోగ్యంగా ఉండటానికి ఏం కావాలి? అత్యధిక స్థాయిలో ఆక్సిజన్ కావాలి, సరిపడినంత నీరు కావాలి, ఆ తర్వాత తక్కువ స్థాయిలో ఆహారం కావాల్సింది చాలా తక్కువ. కేవలం మగవాళ్ళకైతే 1800 క్యాలరీస్ ఒక్క పూట తినే భోజనం సరిపోద్ది మీకు రోజంతా కూడా. అనవసరంగా తింటా ఉన్నారు. అందుకనే మీరు ఆ ఒక్క పూట తినేదాన్ని 3 పూటలుగా 3 వేళతో తింటా ఉంటే 3 పూటలు సరిపోతుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భంగా మీకు ఒక రహస్యం చెప్తున్నా. ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. 8, 10 దాకా నాకు. మీరు ఆహారం తినేటప్పుడు మీరు గాన 30 నిమిషాలు దాటి మెల్లమెల్లగా తింటా ఉంటే మీ మైండ్‌లో నుంచి ఇక చాలు అన్న సిగ్నల్ వస్తుంది. మీరు ఆ 30 నిమిషాల్లో ముద్దలు చేసుకొని జారుమింగుతుంటుంటే కేజీలు లోపలికెళ్ళిపోతుంటుంది. దాన్ని ఏం చేయాలో అర్థం కాక బాడీ అనారోగ్యానికి గురైతుంది. దాన్ని ఈ వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, ఈ పారాసైట్స్ అంటే ఇవే ఉన్నాయి కదా పాములు. ఈ పాములు తింటాయి. దానివల్ల జబ్బులు పెరుగుతాయి. సో, తక్కువ ఆహారంతోనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. రోగనిరోధక శక్తిని గౌరవించండి. తెల్లవారుజామున 30, 40 నిమిషాలు వాకింగ్ చేయండి. సాయంత్రం 7 గంటల తర్వాత తినొద్దు. సో, వారానికి ఒక రోజు ఉపవాసం ఉండండి. లంకనం పరమౌషధం మనం ఏదన్నా తేడా ఎక్కువ తక్కువ తీసుకున్నా అది సరిదిద్దుకుంటుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఉదయం ఎక్కువ తినండి, మధ్యాహ్నం అందులో సగం తినండి, రాత్రికి మధ్యాహ్నం తిన్న దాంట్లో సగం తినండి. అంటే వండిన ఆహారం కాదు, ఫ్రూట్స్. ఇక మొబైల్స్ ఎక్కువ వాడితే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు? రేడియేషన్. ఆ రేడియేషన్ వల్ల నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. మెదడులో కణుతులు ఏర్పడుతున్నాయి ఈ మధ్య కాలంలో. కళ్ళు డ్రై అవుతున్నాయి. తర్వాత శరీరంలో సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యమైన అవయవాలు పని చేయకుండా పోతున్నాయి ఈ మొబైల్‌తో. కాబట్టి ఇదొక్కటి మీరు దృష్టిలో పెట్టుకొని మొబైల్ ఫోన్‌ను రోజుకు 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకే పరిమితం ఉంచాలి. మీరు మొబైలు గంటల తరబడి రోజు 8 గంటలు, 10 గంటలు చూస్తూ ఉంటే మీరు సూయిసైడ్‌కు ప్రత్యేకంగా ఏమీ వాడాల్సిన అవసరం లేదు. ఇదే మొబైల్ సూయిసైడ్‌గా మారుతుంది స్లోగా. జీవితంలో మీరు దేనికి నిరాశ, నిస్పృహ చెందకండి. దీనివలన మీ మెదడు దెబ్బతింటుంది. తద్వారా ఇతర అవయవాలకు అవసరమే సరైన ఆజ్ఞలు ఇవ్వలేదు మైండ్. కాబట్టి రోజంతా ఆనందంగా ఉండటానికి ట్రై చేయండి. పెళ్ళైన వారు కనీసం వారానికి 3 సార్లు ఈ లైంగిక దాంపత్య జీవితంలో పాల్గొనటానికి లైంగిక జీవితాన్ని ఆస్వాదించండి, ఆనందించండి. ఆహారం తిన్న వెంటనే శృంగారంలో పాల్గొనకూడదు. కనీసం 2 గంటలు గ్యాప్ ఉండాలి. తిన్న తరువాత స్నానం చేయకూడదు. మీ నాలుకను నియంత్రించుకోండి. ఈ ఆహారం తినటం విషయంలో గాని, మాట్లాడటం విషయంలో గాని, మన నాలుకే మనకు యశస్సును తీసుకురాగలుగుతుంది. మనకు ఆరోగ్యంగా ఉండాలన్నా మన నాలుకే కారణం. మన పేరు ప్రఖ్యాతులు బాగా విస్తరించాలి, 10 మందిలో మనం మంచివారిగా ఉండాలన్నా మన నాలుకే కారణం అవుతుంది. ఏదేమైనా సంతోషంగా జీవించటానికి ప్రయత్నం చేయండి. లోక సమస్త సుఖినో భవంతు. సో, ఈ డ్రై ఐస్ అయినప్పుడు మరి రోజు ఫోన్ గంటల తరబడి చూస్తా ఉంటే డ్రై ఐస్ అవుతుంది కదా! అంటే కళ్ళు ఎండిపోవటం, కళ్ళమ్మట నీళ్లు గారటం, తలనొప్పులు ఇవన్నీ వస్తున్నాయంటే మీకు తెలియకున్నే మీ మైండ్‌లో కణుతులు ఏర్పడుతున్నాయి. అప్పుడు డాక్టర్లు అవి కట్ చేసి, మీ తలను కట్ చేసి, ఆపరేషన్ చేసి తీయాలంటారు. తీసినంత మాత్రాన పోవు. క్యాన్సర్ కణుతులైతే మళ్ళీ మళ్ళీ పెరుగుతా ఉంటాయి పుట్ట పెరిగినట్టు. సో, అంటే మన ప్రాణాలు మనమే తీసుకున్నట్టన్నమాట. మొబైల్ గైనా రోజుకు గంట కంటే ఎక్కువ చూస్తే. సో, క్యూర్ సెల్ వాడుకోండి ఖచ్చితంగా. ఎందుకు అంటే కనీసం కొంత కంట్రోల్ చేస్తుంది. ఇలా జరగకుండా. ఈ కంటి ప్రాబ్లమ్స్ గాని, బ్రెయిన్ గాని ఇవన్నీ ఆరోగ్యంగా ఉండటానికి క్యూర్ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో, మాకు ఏ జబ్బు లేదు అని ఇప్పుడు మీకేమి తెలియట్లేదు. జబ్బులు వచ్చిన తర్వాత మీకేం చెప్పి రావు. ఆ జబ్బు ఏర్పడుతుందంటే దానికి నేపథ్యం 10, 12 సంవత్సరాల క్రితమే ఫౌండేషన్ పడి ఉంటుంది. ఇక మోకాళ్ళ నొప్పులైనా, ఏ నొప్పులైనా సరే మీరు క్యూర్ సెల్ వాడుకోండి. రోజు కనీసం 3 లీటర్లు గోరువెచ్చని వాటర్ తాగండి. చల్లటి వాటర్ ఎప్పుడు తాగకూడదు. క్యూర్ సెల్ తీసుకున్న ఒక 15 నిమిషాల తర్వాత 1 లీటర్ గోరువెచ్చని వాటర్ తాగటం ప్రతిసారి చేయండి. 2 సార్లు తీసుకుంటే 2 సార్లు 2 లీటర్లు తాగండి. మధ్యలో ఎట్లా కొంత నీరు తాగుతారు కాబట్టి సరిపోతుంది. సో, క్యూర్ సెల్ తీసుకునే వారికి వయసు అసలు కనిపియదు. వాళ్ళ మొహాన్ని చూసి అంటే మీరు రెగ్యులర్‌గా ఒక 6 నెలలు క్యూర్ సెల్ తీసుకున్నారనుకోండి, మీ మొహాన్ని చూసి మీ వయసు ఎంతో ఎక్స్‌పెక్ట్ చేయలేరు. మీరు చాలా యంగ్‌గా తయారవుతారనమాట. కాబట్టి క్యూర్ సెల్ అనేది ఒక అద్భుతమైనది, అమోఘం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. సో, మనకు మెంటల్ హెల్త్ గురించి కానీ, ఫిజికల్ హెల్త్ గురించి కానీ ఒకే ఒక సొల్యూషన్ అది క్యూర్ సెల్. క్యూర్ సెల్ ఎవరైతే తీసుకుంటా ఉంటారో పిల్లలు 11 సంవత్సరాల నుంచి పిల్లలు తీసుకుంటే ఈ ఎగ్జామ్స్‌లో మంచి మార్కులతో రాణిస్తారు.
పెద్దలు తీసుకుంటే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు. సో ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు రవిచంద్ర బాబు గారు. నేను ఈ ప్రోగ్రామ్ అవుతున్నాగానే ఈ స్క్రిప్ట్ మొత్తం కూడా నేను పెడతాను, మీరు చదివి మీ కామెంట్స్ ఇవ్వండి. మన లయన్ ప్రసాద్ గారితో మీకు ఒక మంచి బహుమతి ఏర్పాటు చేస్తాను. హలో. ఎస్ సార్. సార్ ఫెంటాస్టిక్ సెషన్ సార్. దీని గురించి ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఎక్కువ మాట్లాడేది లేదు. మై డియర్ ఫ్రెండ్స్, సార్ చాలా విషయాల్ని చక్కగా మనకున్న ఆర్గాన్స్ మీద, అసలు మన క్యూర్ సెల్ ఎట్లా పనిచేస్తుంది, ఏం పనిచేస్తుంది, రైస్ కానీ లేకపోతే మిల్లెట్స్ కానీ, ఇట్లా ప్రతి ఒక్క దాన్ని అవగాహన తీసుకురావడం అన్నది నిజంగా గ్రేట్ ఇదండి ఇది. సో మరొక్కసారి ఇప్పటికే రియాక్షన్స్ రూపంలో అందరూ సార్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు, హార్ట్లు పంపిస్తున్నారు. అవి సరిపోవు సార్. నిజంగా మీకు నిజంగా అన్ని ధన్యవాదాలు సార్. చాలా ధన్యవాదాలు సార్. ఈ రోజు ఎంత చక్కటి క్లాస్ అందించారు. ఎనీవే మై డియర్ ఆల్ ది లైన్ టీమ్ మెంబర్స్ అందరు కూడాను ఈరోజు సార్ పంపించే స్క్రిప్ట్ ను ఒకసారి చదివి చక్కటి మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఇవి పంపించగలిగితే, సార్ ఇప్పుడు లాస్ట్ లో ఒక మాట చెప్పారు, దానికి కూడా ఒక చిన్న రివార్డ్ లాంటిది ఇస్తానన్నారు. ఎనీవే థ్యాంక్ యూ సార్. ముక్కబాల్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రచంద్రబాబు గారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకొని మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సమాజాన్ని కూడా చైతన్యవంతం చేయాలి. మన మీద ఎవరైతే అభండాలు వేస్తున్నారో వారందరికీ ఈ మన విజ్ఞానం ద్వారానే సమాధానం చెప్పు. వారితో గొడవ పడబాకండి. మన విజ్ఞానంతో ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ మనం మన వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, కానీ ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు, వాడు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడని. సో ఈ విజ్ఞానం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంటింటికి ఈ రోజు షుగర్ పేషెంట్ లేని వ్యక్తులే లేరు. సో ఈ విజ్ఞానంతో ఇంకా ఇలాంటి ముందు ఎన్నో నేను తయారు చేస్తా ఉన్నా. మిమ్మల్ని ఒక విజ్ఞాన గనులుగా తయారు చేస్తాం. సో ఒక సంవత్సరం అయిపోయారికే మీరు సమాజంలో ఎవరికి తీసుకునే విధంగా మీరు అత్యధిక స్థాయిలో ఈ ఆరోగ్య విజ్ఞానాన్ని కలిగి ఉంటారని నేను మీకు హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. అయితే ఒక చిన్న మాట చెప్పేసి క్లోజ్ చేద్దాం సార్. ఈ డెంగ్యూ ఫీవర్ మీద కూడా మీరు ఒక చక్కటి వివరణ ఇచ్చారు. ఎందుకంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు చాలా హైరాణ పడిపోతారు. ఎందుకంటే చిన్న బిడ్డలను చూస్తున్నప్పుడు నిజంగా చాలా మన మీద వ్యాపారం జరుగుతూ ఉంటున్నప్పుడు. సో అలాంటి టైంలో కూడా మన క్యూర్ 3 సార్లు ఇస్తే వాళ్ళ ప్రాణాపాయ స్థితి నుంచి తప్పుకొని చక్కగా వాళ్ళలో ఒక ఆనందం ఉంటుంది అనడము నిజంగా మాలో కూడా ఒక అండి. అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏ వయసు పిల్లలకైనా ఎంతైనా వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రోజుకు 2, 3, 4 శాసెట్లు కూడా వాడుకోవచ్చు. 5 శాసెట్లు 6 శాసెట్లు కూడా ప్రాణాపాయ స్థితిలో వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే సార్, ప్లీజ్ కంక్లూడ్ ద సెషన్. ఎస్ సార్. ఇంక ఈ సెషన్ ని మనం ఇంతటితో ఈ రోజు క్లోజ్ చేస్తున్నామండి. మరి ఇవాళ సెషన్స్ ఈవినింగ్ ఏం లేవు. మళ్ళీ రేపు మార్నింగ్ 6:50 సెషన్ లో మనం అందరం కలుద్దామండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.